మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈరోజు మన అతిథి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బూరి వెంగళరావు. నమస్తే వెంగళరావు గారు. నమస్తే. ఎప్పుడైతే ఆ వైసీపీ ప్రభుత్వ విధానాల మీద వాటి మీద సోషల్ మీడియాలో ఈ ఒక ఘర్షణ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విమర్శలు చేస్తూ ప్రశ్నిస్తూ కొన్ని వీడియోలు చేసుకుంటూ కొంచెం అగ్రెసివ్గా ఉండేది. 2019 ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానం నచ్చక చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్నని విమర్శించడాన్ని తట్టుకోలేక వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలి, చెప్పకపోతే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు అనే ఉద్దేశంతో. మరి బెంగళూరులో ఉంటే మిమ్మల్ని ఎట్లా ట్రేస్ చేశారు పోలీసు వాళ్ళు? నేను అమరావతి పార్టీ ఆఫీస్లో ఉన్నాను. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం మీద, ఆయన కాన్వాయ్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేస్తారు. నాకు రిస్క్ ఉందని తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీదే, చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే దాడి చేసే వికృత చేష్టల్లో తట్టుకోలేక ఆ బ్యాలెన్స్ కోల్పోయి నేను ధర్నాకి వెళ్ళిపోయాను డీజీపీ ఆఫీస్ నుంచి. అక్కడ ధర్నా చేస్తున్న క్రమంలో ఆ విజువల్స్ అవి పోలీసులు కానీ, వైసీపీలో సోషల్ మీడియాలో ఉండే సజ్జల భార్గవ రెడ్డి కానీ, ఇంకొంతమంది ఉన్నారు కానీ ఐడెంటిఫై చేసి లిఫ్ట్ చేయండి అనేసి లిఫ్ట్ చేయాలి. అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నానని నన్ను ఫాలో అయ్యారు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్లో, కార్నర్ రూమ్లో విజయపాల్ కూర్చోవాలి. అక్కడ తీసుకెళ్లారు నన్ను, సిఐడి విజయపాల్. నేను రూమ్లోకి వెళ్ళగానే, ఎరా నా కొడక, ఏంట్రా నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మాట్లాడతావరా, వైసీపీ వాళ్ళని ఎందుకు మాట్లాడతావరా, నువ్వు నీకేం పనిరా? సార్, నేను ఎవరిని, నాకు నేనుగా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులను కానీ నేను విమర్శించలేను. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ మాట్లాడితే ఇలా మేము కూడా మాట్లాడగలం, సభ్యతగా మాట్లాడండి, రాజకీయ విమర్శలు ఏదన్నా ఉంటే చేయండి, విధానపరమైన విమర్శలు చేయండి అని అన్నాను తప్ప నేను ఏ ఒక్క వైసీపీ నాయకుడిని కానీ ఎవరిని కానీ నేను బూతులు తిట్టలేదు. అంటే వాళ్ళు మాట్లాడతారు, మీకెందుకురా, ఇప్పుడు నేను తంతే, నిన్ను చంపేస్తే, నిన్నేమన్నా చేస్తే లోకేష్ కాపాడతారా? లోకేష్ వస్తాడా? చంద్రబాబు కాపాడతాడా నిన్ను? వీడిని పక్క రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టండి అని చెప్పాడు డైరెక్ట్ గా చెప్పాడు. నీ ఎదురుగా ఉన్న వాళ్ళకి, నా ఎదురుగా బట్టలు తీసే అన్న. ఎందుకు సార్, ఏంటి అని. తీస్తావా, నా కొడక కొట్టమంటావా? ఇక చేయగలిగింది ఏముంది, రూమ్ లో ఉన్న వాళ్ళిద్దరు ఎదురుగా ఉన్నారు, సునీల్ విజయపాల్. 5 మంది, వాళ్ళు డిజిగ్నేషన్ ఏంటో తెలియదు, పోలీసులో తెలియదు, రౌడీలో తెలియదు, సివిల్ కార్యకర్తలో తెలియదు. నేను తీను అన్నా వాళ్ళు ఎలాగో తీస్తారు. సరే, షర్ట్ తీసేసిన తర్వాత కింద మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఈ 2 చేతులు ఇలా దగ్గరికి పెట్టి ఇలా పైకి పెట్టారు. పైకి పెట్టి కట్టేసి ఇక్కడ కట్టేశారు. ఇక్కడ కట్టేసి ఇక్కడ కర్ర పెట్టారు. అంటే తల ఇలా ఇలా ఓపకుండా, లేదా పక్కకి ఇలా ఇలా అనకుండా, లేదా చేతులు కూడా కిందకి దిక్కుండా ఇలా కట్టేసి దాదాపు ఒక 1/2 అవర్ కొడుతూనే ఉన్నారు. పైన చేతి వేళ్ళకి కరెంట్ షాక్ పెడుతూ విజయపాల్ కంటిన్యూస్ గా అడుగుతా ఉన్నాడు, నా కొడక చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్నని తిడుతూ వచ్చి నేను కాపాడతారా, నా కొడుకులు ఏం చేస్తారు? కింద కూడా డ్రెస్ మొత్తం తీసేసారు. 1/2 అవర్ కడ్రాయర్ మీద ఉన్నారు. అది కూడా లేదు, అది కూడా తీసేసారు. బేర్ బాడీ. నన్ను కొట్టేటప్పుడు నేను అరుస్తున్న అరుపులు, నా బాధ, నా ఏడుపు, ఇదంతా ఆ సునీల్ 3-4 టైమ్స్ తన ఫోన్ లో వీడియో తీశాడు. నేను పెద్దగా అరుస్తున్నా. ఎవరికైనా చూపించడానికి ఏమన్నా ఉంటుంది అంతే. ఎవరుంటారు అయితే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే కృష్ణారెడ్డి, లేకపోతే డీజీపీకి చూపించారు. ఇంకోటి బీవీఆర్, ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత ప్రైవేట్గా మీ భార్యాభర్త ఇద్దరు కలిసినప్పుడు మీ భార్య, ఎందుకబ్బా ఈ రాజకీయాలు అవసరమా, ఇన్ని బాధలు పడి మమ్మల్ని అంతా వదిలేసి నువ్వు ఇంత దూరంలో వెళ్ళి పార్టీ అంటావు, చంద్రబాబు నాయుడు అంటావు, లోకేష్ అంటావు, ఇది అవసరమా అని ఎప్పుడన్నా మీ భార్య అడిగిందా ఎదురు కూర్చొని? అంటే తను నన్ను అడిగున్నా ఇంత బాధ ఉండేది కాదేమో. నా ఆసక్తి కోసం, నా ఫైట్ కోసం నేను వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెట్టాననేది మాత్రం ఈ రోజుకి ప్రతిరోజు నాకు 5 సంవత్సరాలు బాధగానే అనిపిస్తుంటుంది. ఎందుకంటే నా కొడుకు, మా ఇద్దరికి అలవాటైన నా కొడుకుని ఆల్మోస్ట్ నా అరెస్ట్ తర్వాత ఒక 7-8 నెలలు నేను వాడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. వాడు రాత్రి అంటే మా ఇద్దరితోనే అలవాటు కదా, డే అండ్ నైట్ మేము ఇద్దరమే చూస్తే మా ఇద్దరు ఫేస్లే. సో బాగా అలవాటు అయిపోయాడు. ఆడు
వాడు వేరే చోట ఉండి నేను వేరే చోట ఉంటే రాత్రి 2 గంటలకు నిద్ర లేచి నాన్న కావాలని ఏడ్చేవాడు. ఏడ్చేవాడు. పోతే నా ఫ్యామిలీ మీద నా మీద ప్రభుత్వం నిఘా ఉంది, ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉంది, మళ్ళీ కేసులు పెడతారేమో తీసుకెళ్తారేమో అంటే వాడిని కూడా నాకు 2 సంవత్సరాలు నా కొడుకుని కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టా. వాడికి ఎన్నో సంతోషాలు నేను ఇవ్వలేక దూరం చేశాను. నా కుటుంబం దగ్గరకో ఎవరి దగ్గరికి ఎక్కడికి వాడిని నేను తీసుకెళ్ళలేకపోయా. ఏంటి ఎలా ఉన్నారు? 5 సంవత్సరాలు ఎక్కడెక్కడికో ఒక టెర్రరిస్ట్ లాగా ఒక నక్సలైట్ లాగా అజ్ఞాతం గడపాల్సి వచ్చింది. దాని నుంచి గత 5 సంవత్సరాల నుంచి నా రాష్ట్రంలో, నేను పుట్టిన రాష్ట్రంలో, నేను పెరిగిన రాష్ట్రంలో ప్రశాంతంగా తిరగలుగుతున్నా. అంటే స్వతంత్ర పోరాటాన్ని మేము చూడలా, స్వతంత్రం రాకముందు ఎలాంటి ఆంక్షలు ఉండేవో చూడలా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయిన తర్వాత 1947లో భారత ప్రజలందరూ స్వతంత్రం వచ్చినప్పుడు ఎలా సంతోషించుంటారో, మొన్న జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది అన్నట్టుగా రాష్ట్రంలో సంబరాలు జరిగాయి. ఆ సంబరాల్లో నేను కూడా పాల్గొన్నాను. ఆ రోజు నుంచి చాలా ప్రశాంతంగా ఉంది లైఫ్. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎప్పుడు మొదలు పెట్టారు ఈ డిజిటల్ ద్వారా విమర్శలు? 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా, అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి వయసు చంద్రబాబు నాయుడు గారు, రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ పరిధి దాటి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టడం, ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది. అంటే యువతల వైపు నుంచి వాళ్ళు ఆ రోజు వెళ్తున్నటువంటి దుర్మార్గమైన అరాచకమైన వ్యవహార శైలి వలన ఏమో తెలుగుదేశం పార్టీ నుంచి కొంత అంతే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ స్థాయిలో అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టే పరిస్థితి ఉండింది 2019. మీరు ఎప్పుడైతే ఆ వైసీపీ ప్రభుత్వ విధానాల మీద వాటి మీద సోషల్ మీడియాలో ఒక ఘర్షణ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు విమర్శలు చేస్తూ ప్రశ్నిస్తూ కొన్ని వీడియోలు చేసుకుంటూ కొంచెం అగ్రెసివ్గా ఉండేది. అవును, అప్పట్లో వైసీపీ ప్రభుత్వ పాలన చూసిన 3-4 నెలల తర్వాత చాలా వరకు టీడీపీ వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అవును, ఎవరు లేరు అప్పుడు. ఆ సమయంలో మీరొక్కరే ఆ గళాన్ని వినిపిస్తూ ప్రశ్నిస్తూ ఆ డిజిటల్ మీడియాలో మీరు కనపడింది. అప్పుడు చాలా మంది కూడా అంత అగ్రెసివ్గా మాట్లాడుతుంటే ఎవరు ఇతను అని చెప్పి చూశారు. కొంతమంది ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించారు. అప్పటి నుంచి మిమ్మల్ని ఆ తర్వాత కరోనా రావటము, తర్వాత మెయిన్గా మీ వీడియోస్ పెట్టినప్పుడల్లా సుమారుగా 1-2 లక్షలు కూడా వెళ్ళేటి. అప్పుడు మెయిన్ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ కూడా లేదంత. ఎందుకంటే వీళ్ళంతా ఆ ఓటమి తట్టుకుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన ఈ అటాక్ ఏదైతే ఉందో, ఈ అటాక్స్కు కొంచెం అలజడి అనేది టీడీపీలో జరిగింది అనేది వాస్తవం. అవును, ఆ సమయంలో 2019, 20, 21 వరకు కూడా అంత బలంగా మాట్లాడే పరిస్థితి లేకుండా ఉంది. కేవలం పార్టీ నుంచి పట్టాభి గారు మాట్లాడేవారు. అవును, రఘురామకృష్ణరాజు గారు తన శైలిలో తను చేసేవాడు. అదే స్థాయిలో నేను ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో చేశాను. అంటే అప్పుడు మీరు పార్టీలో లేరు, అంటే పార్టీలో ఉన్నాను, పార్టీలో కార్యకర్తగా ఉన్నాను. మీకు పోస్టింగ్స్ ఇవన్నీ ఏం లేవు. అంటే తెలుగు యువత జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి పార్టీ పొజిషన్ లో ఉన్నాను. ఆ తర్వాత నేను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేసే క్రమంలో, అంటే ఈ పోరాటము మీకై మీరే ముందుగా వచ్చారా, లేదా పార్టీ నుంచి ఆదేశాలు రావటం కానీ, లోకేష్ గారి నుంచి ఆదేశాలు రావటం కానీ చెప్పేమైనా చేశారా? మీరు స్వయంగా ఎటువంటి ఆదేశాలు లేవండి. నేను 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నాకు తెలుగుదేశం పార్టీ అన్న, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అన్న, నాకున్న ఆసక్తితో నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను 2009 నుంచి. 2019 ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానం నచ్చక నాకు నేనుగా వాళ్ళు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ
ఇక పోసాని ఇట్లాంటి బ్యాచ్ కానీ వీళ్ళందరూ ఏదైతే విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్నని విమర్శించడాన్ని తట్టుకోలేక వాళ్ళకి వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలి, చెప్పకపోతే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు అనే ఉద్దేశంతో నాకు నేనుగానే వీడియోస్ చేయటం మొదలుపెట్టాను. అది రాష్ట్రంలో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎవరు వైసీపీని విమర్శించే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత కేసులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు అండగా ఉన్నారు. నువ్వు తప్పు చేయట్లేదు, ఒక దుర్మార్గుడి మీద ఒక రాక్షసుడి మీద మనం పోరాటం చేస్తున్నాం, ఇలాంటి సమస్యలు వస్తాయి, నీకు ఏ సమస్య వచ్చినా మేము అండగా ఉంటాం అనే ఒక ధైర్యాన్ని ఇచ్చారు తప్ప వాళ్ళు డైరెక్షన్ ఇచ్చి నన్ను చేయమంటే నేను చేయలేదు. మీరు చేస్తున్న క్రమంలో విజయవాడ నుంచి చేయటం లేదు, మీరు వీడియోలు అప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా? విజయవాడలోనే ఉండి చేసేవాడిని. 2020 ప్రాంతంలో విడదల రజని వల్లభనేని వంశీ ఇద్దరు వారం 10 రోజుల గ్యాప్ లో నా మీద కేసు పెట్టడం జరిగింది. అదే సందర్భంలో నా కొడుకు పుట్టాడు. కనీసం నేను వాడిని వెళ్ళి చూడాలంటే కూడా ఈ 2 కేసులు ఉన్నాయి, పోలీసులు నా మీద నిఘా వేస్తున్నారు, నా ఫోన్ ట్రాక్ చేస్తున్నారు. నేను ఫోన్ ఆన్ చేసినా నా కొడుకుని చూడాలని వెళ్ళినా అక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని నరకం చూసిన పరిస్థితులు. అట్లా ఎన్ని రోజులు ఉన్నారు బిడ్డను చూడకుండా? దాదాపు అంటే మధ్యలో ఒకసారి సీక్రెట్ గా వెళ్ళొచ్చాను, బట్ దాదాపు ఒక 3 నెలల పాటు పూర్తి అబ్స్కాండింగ్ లో ఉండాల్సి వచ్చింది అండర్ గ్రౌండ్ లో. ఆ సమయంలో నేను లోకేష్ అన్నతో పార్టీ పెద్దలతో చర్చించాను. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి నువ్వు ఈ పోరాటం చేయాలంటే వాళ్ళు ప్రతినిత్యం కేసులు పెడతారు, దాడులు చేస్తారు, వేధిస్తారు. పట్టాభరణం చూసాం, ఆయన కుటుంబం ఆయన ఇంటికి వెళ్ళి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటివి జరుగుతాయి కాబట్టి వేరే ఏదన్నా రాష్ట్రంకి వెళ్ళి అక్కడి నుంచి నీ ఫైట్ కొనసాగించాను లోకేష్ అన్న కానీ పార్టీ పెద్దలు కానీ సూచించిన దాని మీద నేను 2020లో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను. 2022 ఆగస్టు వరకు బెంగళూరు నుంచే నేను వీడియోలు చేస్తూ వచ్చాను. మరి బెంగళూరులో ఉంటే మిమ్మల్ని ఎట్లా ట్రేస్ చేశారు పోలీసు వాళ్ళు? అంటే వాళ్ళు 2-2.5 సంవత్సరాల నుంచి నా కోసం నేను ఎక్కడున్నాను, ఎక్కడ దొరుకుతాను, పట్టుకెళ్ళాలి, కొట్టాలి, భయపెట్టాలి, నా గళాన్ని ఆపేయాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ నేను ఆంధ్రప్రదేశ్ రాకుండా బెంగళూరులోనే ఉంటూ అక్కడ కూడా ఎక్కువగా ఎవరిని కలవకుండా ఎక్స్పోజ్ అవ్వకుండా నేను చేసుకుంటూ వచ్చాను. వీళ్ళ దుర్మార్గం తెలుసు కాబట్టి. ఎందుకంటే అప్పటికే ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. అది కూడా రాజద్రోహం అని ఒక ఫేక్ కేసు పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అందుకని నేను అక్కడ నుండి చేస్తూ వచ్చాను. ఈ క్రమంలో నాకు రాజకీయంగా 15 సంవత్సరాల నుంచి ఆసక్తి ఉంది కాబట్టి నేను పార్టీలో పనిచేస్తున్నా. అలాగే ఆ సమయంలో కొద్ది రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరగబోతా ఉంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం నేను ఆసక్తి కనబరుస్తూ పార్టీ పెద్దలతో చర్చించడం జరిగింది. దాని గురించి మాట్లాడడం కోసం ఒక 5-6 సార్లు నేను కర్ణాటక నుంచి పార్టీ ఆఫీస్కి, అమరావతి పార్టీ ఆఫీస్కి వచ్చి వెళ్తున్నాను. ఈ క్రమంలో ఒకసారి వచ్చినప్పుడు నేను అమరావతి పార్టీ ఆఫీస్లో ఉన్నాను. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం మీద, ఆయన కాన్వాయ్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేస్తారు. అది జరుగుతున్నప్పుడు ఆ రోజు పార్టీ కార్యాలయంలో ఉన్న అచ్చెన్నాయుడు గారు, ఇతర నాయకులు, కార్యకర్తలు మనం డీజీపీ ఆఫీస్ ముందుకెళ్ళి ధర్నా చేద్దాం, ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా వీళ్ళు చేయడాన్ని అని అనుకున్న క్రమంలో నాకు రిస్క్ ఉందని తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీదే, చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే దాడి చేసే వికృత చేష్టలు తట్టుకోలేక ఆ బ్యాలెన్స్ కోల్పోయి నేను ధర్నాకి వెళ్ళిపోయాను డీజీపీ ఆఫీస్ ముందుకు. నాకు రిస్క్ ఉందనేది నా మైండ్ లో పాస్ అవ్వలేదు. అక్కడ జరుగుతున్న దుర్మార్గం మీద నేను ఎమోషన్ లో వెళ్ళిపోయాను. అక్కడ ధర్నా చేస్తున్న క్రమంలో ఆ విజువల్స్ అవి పోలీసులు కానీ, వైసీపీలో సోషల్ మీడియాలో ఉండే సజ్జల భార్గవ రెడ్డి కానీ, ఇంకొంతమంది ఉన్నారు కానీ ఐడెంటిఫై చేసి లిఫ్ట్ చేయండి అనేసి లిఫ్ట్ చేయాలని. అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నా అని నన్ను ఫాలో అయ్యారు. నేను విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం కోసం రాత్రి 9 గంటల ప్రాంతంలో విజయవాడలో ఆర్టీసీ బస్సు ఎక్కాను. 11:30 ఆ టైంలో కోదాడకి దగ్గరలో ఉండగా, కోదాడకి ఇంకో 2-3 కిలోమీటర్లు ఉండగా సడన్ గా ఒక
కారు వచ్చి బస్ ముందు ఆపి బస్ని ఆపారు వాళ్ళు. ముందు కారు వచ్చింది అనేది కూడా నేను గమనించలేదు, ఎందుకో ఆగింది అనుకున్నాను. ఒక ఇద్దరు పైకి బస్సులోకి వచ్చి సివిల్ డ్రెస్లో వచ్చి ఇక రా వెళ్దాం అన్నారు. వాళ్ళు ఎవరో ఏంటో కూడా చెప్పలేదు, ఇక రా వెళ్దాం అన్నారు అంతే. నేను లేచాను, ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి ఏదో ఒక రోజు నన్ను తీసుకెళ్తారని నాకు తెలుసు, మెంటల్లీ ప్రిపేర్, వాళ్ళే వస్తారని నాకు తెలుసు. కాకపోతే అది పోలీసులా వైసీపీ గోండాలా తెలియదు తప్ప వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నా కోసం వస్తారని నాకు తెలుసు. వాళ్ళు తప్ప ఇంకెవరు సడన్ గా బస్సు ఆపి నన్ను దిగమంటారు. దిగేశారు, కారు ఎక్కేశారు. ఎక్కే క్రమంలో దిగుతున్న క్రమంలో బస్సులో ఉన్న ఒక అతను నన్ను గుర్తుపట్టి మీరు ఎవరో ఇతను ఎందుకు తీసుకెళ్తున్నారని చెప్పి అతను గట్టిగా వీళ్ళని క్వశ్చన్ చేశాడు. అతను ఫ్రెండ్స్ అన్నారు వాళ్ళు. ఫ్రెండ్స్ అయితే ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏం ఫ్రెండ్స్ ఏంటని అతనికి డౌట్ వచ్చింది. అతనికి కూడా తెలుసు కదా నాకు ఏ రిస్క్ ఉంటుందో, అంటే వీడియోలు చూస్తుంటారు కదా. ఈ సమయంలో వచ్చారంటే అతనికి డౌట్ వచ్చి గట్టిగా ప్రశ్నించాడు. సిఐడి వాళ్ళు చివరికి మేము సిఐడి అన్నారు. అయితే ఐడి కార్డు చూపించండి అని అన్నారు. ఐడి కార్డు అతనికి చూపించారు. చూపించిన తర్వాత బ్రదర్ వాళ్ళు నన్ను తీసుకెళ్తారు, నన్ను తీసుకెళ్లేదని మీరు ఆపలేరు, అవును, కానీ నన్ను ఇక్కడ అరెస్ట్ చేశారని, సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారని మీరు పార్టీ పెద్దలకి పార్టీ కార్యకర్తలకి తెలియజేయండి, చేసే ప్రయత్నం చేయండి అంతే. అవును అని చెప్పేశాను. ఇక నన్ను వాళ్ళు తీసుకొచ్చి కారు ఎక్కించుకున్నాను. కొట్టారా లోపల? కారులో అక్కడి నుంచి 2.5 గంటలు పట్టింది గుంటూరు రావడానికి. కారులో నన్ను వాళ్ళు ఏం చేయలేదు, ముగ్గురు వచ్చారు. కారులో ఏం కొట్టలేదు. నువ్వు ఎందుకు వీడియోలు చేస్తున్నావు, అసలు నీకు ఎవరు చెప్తే చేస్తున్నావు, అట్లా ఎట్లా అని అడుగుతున్నారు. మరోవైపు అందులో ఒకరిద్దరు పెద్దలతో ఫోన్ లో కంటిన్యూస్ గా ఫోన్లు చేస్తున్నారు. ఎక్కడి వరకు వచ్చాము, లేకపోతే వీళ్ళు నాతో కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు నేను వీళ్ళకి ఏం సమాధానం చెప్తున్నాను, అంటే నా మెంటల్ స్టేటస్ ఏంటి, నేనేం మాట్లాడుతున్నాను ఏంటనేది వాళ్ళు ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నారు. ఎన్ని గంటలకు రీచ్ అవుతారని ఇదంతా కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. అక్కడికి ఇంకొంతమంది పోలీసులను రమ్మని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదంతా నాకు అర్థమవుతుంది. ఎంత పక్క నుండి నాకు తెలియకుండా మాట్లాడుతున్నా కూడా అక్కడ రండి, ఈ టైంకి వస్తాను, మూమెంట్స్ బట్టే వాళ్ళ ఏం చేసిపోతున్నారు అంతా రెడీగా ఉందా, వాళ్ళకి వస్తున్న ఫోన్లు ఎక్కడెక్కడో పైనుంచే వస్తున్నాయి. అది వైసీపీ ఆఫీస్ నుంచా, లేకపోతే సిఐడి సునీల్ విజయపాల్ దగ్గర నుంచా, ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, కానీ పై స్థాయి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి కాల్స్ వస్తున్నాయి. అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా నాకు తెలుసు, నాకు సంతానం చేయడానికి. సరే అన్నిటికీ సిద్ధమై ఉన్నాను కాబట్టి నేనేమి అధైర్యపడలేదు, ధైర్యంగానే వెళ్ళాను. నైట్ 1:30 ఆ టైంకి గుంటూరు సిఐడి ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళగానే నన్ను అప్పటి వరకు తీసుకొని వచ్చిన వాళ్ళు పోలీసులు వేరే వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. అవును, మేము వెళ్ళిపోతాం, నిన్ను కొట్టలేదని నువ్వు వీడియో చెప్పన్నారు. ఇప్పటి వరకు కొట్టలేదు, మరి ఇప్పటి నుంచి నన్ను కోర్టుకు తీసుకెళ్ళడానికి ఏ టైంకి తీసుకెళ్తారు, మరి ఈ లోపు ఎప్పుడైనా అంటే అడ్వాన్స్ గానే వీడియో తీసుకుంటున్నారు. కొట్టక ముందే నన్ను ఎవరు కొట్టలేదని ఒక వీడియో తీయించుకున్నాను, తర్వాత కొడతారు. ఒకవేళ నేను జడ్జి ముందో మీడియా ముందో నన్ను కొట్టారంటే కొట్టలేదని అని చెప్పడం కోసం అనుకుంటా. రేపు ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు, మరి అప్పటి వరకు ఏం చేస్తారో తెలియదు. ఎలా అంటే ఇప్పుడు నువ్వు చెప్తావా చెప్పవా, జరిగేది ఎలాగో జరుగుద్ది అని అన్నారు. సరే ఒకసారి నా అరెస్ట్ విషయాన్ని నాకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాము. ఇందాక అక్కడ చెప్పాం కానీ అతను ఎవరికి చెప్పగలడో తెలియదు. మీ బంధువులకి, మీ పేరెంట్స్ కి చెప్పాలి. పార్టీకి అట్లీస్ట్ పార్టీ అధిష్టానానికి నేరుగా చెప్పగలిగిన వ్యక్తులతో ఫోన్ కాల్ చేస్తాను, అలా చేస్తే నేను వీడియో చెప్తాను అన్న. కాసేపు తర్జన భర్జనల తర్వాత ఫోన్ చేసుకో అన్నారు. ఒక వ్యక్తికి ఫోన్ చేసి నన్ను ఇలా అరెస్ట్ చేశారు, గుంటూరు సిఐడి ఆఫీస్లో ఉన్నాను, ఇది పార్టీకి చెప్పండి, ఫ్యామిలీకి ధైర్యం చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత రాత్రి 4 గంటల వరకు అక్కడ కర్రలు అవి లాఠీలు రెడీ చేసుకుంటున్నారు. ఒక బ్యాచ్, ఒక 4-5. ఇక్కడ ఒక 2 సిఐలు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంత నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు, నీకేమన్నా పార్టీ సబ్జెక్ట్ ఇస్తుందా, మాట్లాడుతుందా, నీకేమన్నా డబ్బులు ఇస్తున్నారా, ఇదంతా అడుగుతూ వచ్చారు. నేను నాకున్న ఆసక్తి మేరకు, నాకున్న పొలిటికల్ అవగాహన మేరకు నేను మాట్లాడుతున్నాను. నేను డిగ్రీలో కూడా హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ నా సబ్జెక్ట్, బిఏ. ఈ కాలంలో ఎవడు బిఏ చదవడు. నేను గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశం ఒకటి. 2 నాకున్న రాజకీయ ఆసక్తి నేను సామాజిక అంశాలు, ఈ పరిపాలన అంశాల మీద ఉంటుంది కాబట్టి అనర్గళంగా మాట్లాడగలను. నేను చదువుకునే రోజుల నుంచే నాకు అవగాహన ఉంది కాబట్టి నేను కొత్తగా ఏది నేర్చుకోక్కర్లేదు, ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఏ సబ్జెక్ట్ అయినా వెంటనే మాట్లాడేస్తాను. ఇలాగే మాట్లాడుతున్నాను అంతే. నాకు పార్టీ ఏమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వదు. బట్ లోకేష్ అన్న, బాబు గారు నాకు ధైర్యాన్ని ఇస్తారు. ఏదన్నా ఇబ్బంది ఉంటే మేము అండగా ఉంటామని నాతో టచ్లో ఉంటారు. నేను కలవాలనుకున్నప్పుడు వెళ్ళి కలుస్తాను అంతే తప్ప వాళ్ళు చేయమంటే లేకపోతే వాళ్ళు కంటెంట్ ఇస్తే నేను చేయట్లేదు.
లోకేష్ అన్ననో బాబు గారినో ఎవడన్నా మాట్లాడితే ఆటోమేటిక్ గా బీవీఆర్ బాధ ఒక అనిపిస్తుంది. కంటెంట్, బీవీఆర్ ఒక కంటెంట్, అంతే మీకు కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు వచ్చిన ఎమోషన్ ప్రకారం నేను రియాక్ట్ అయిపోతాను React అంతే అవుతుంది. తప్ప అని చెప్పాను నేను. సరే అలా రాత్రి 4 గంటల వరకు ఇక ఎప్పుడు తీసుకెళ్తారో ఎప్పుడు పడతారో అని నేను మెంటల్గా మనసులో Prepared, రెడీగా ఉన్నా. ఎందుకో 4 గంటల టైంలో వాళ్ళకి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో లేదంటే ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఇప్పుడు కాదులే మళ్ళీ అని తర్వాత చెప్పారు, పోస్ట్ పోన్ చేద్దాం. అని చెప్పారు, పోస్ట్ పోన్ చేసుకున్నారు, పడుకో అన్నారు. వాళ్ళు కూడా అక్కడే నా చుట్టూ ఒక 4 పడుకున్నారు. పడుకోమన్నా రాత్రి 4 అయిపోయింది, ఇక నాకు నిద్ర రావట్లేదు. అంటే ఒకవేళ పడుకున్న తర్వాత ఏమైనా చేస్తారేమో, అసలు చంపేస్తారేమో, ఏం చేస్తారో తెలియదు కదా. ఏం చేసినా దిక్కులేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎంతో మందిని అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ డ్రైవర్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఇవాళ నేను ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళామని నేను ఏదో పెద్ద సొంత సమరయోధుడిలాగా అసెంబ్లీలో తిరుగుతా ఉన్నాడు అతను. అంటే కనీసం నేను ఒక హత్య చేశాను, ఇంత దుర్మార్గం చేశాననే సంకోచం కూడా అతనిలో లేదు. అటువంటి దుర్మార్గం వెళ్ళు అని నాకు తెలుసు కాబట్టి చంపేస్తారో ఏం చేస్తారో, ఇంకో 2 గంటలు అయితే తెల్లారుతుంది, ఇంకేం నిద్రపోతాం అనే ఉద్దేశంతో నిద్ర పట్ల, నాకు నిద్ర పోలా. ఇక పొద్దున్నే వాళ్ళు లేచారు. లేచిన తర్వాత 10 ఆ టైంలో నా ఫ్యామిలీ మెంబర్స్కి చూపించారు నన్ను. మా వైఫ్, మా ఫాదర్, అంటే అక్కడ సిఐడి ఆఫీస్ దగ్గరికి వచ్చారా, ఫోన్ లో చూపించారు? వచ్చారు, ఆఫీస్ దగ్గరికి వచ్చారు వాళ్ళు. రాత్రే నేను చెప్పిన వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. సో వాళ్ళు పొద్దునకి గుంటూరు వచ్చేసారు. పార్టీకి అంతా అరెస్ట్ చేశారు, ఇక్కడ ఉన్నా అని తెలుసు. సో ఫ్యామిలీ మెంబర్స్ని అలౌ చేశారు. నా వైఫ్ని, నా బాబుని, ఫాదర్ని కొంచెం కొంత దూరంలో, అంత దూరంలో పెట్టి చూపించారు. నన్ను దగ్గరికి వెళ్ళనివ్వలేదు, వాళ్ళని దగ్గరికి రానివ్వలేదు. నా కొడుకుని అంత దూరంలో చూసిన తర్వాత వాడు కొంచెం ఏడుస్తున్నాడు. ఎందుకంటే అంతకు 2 సంవత్సరాల నుంచి వాడికి నేను, నా భార్య తప్ప 3వ మనిషి తెలియదు. అవును. ఎందుకంటే వాడు పుట్టిన తర్వాత 3వ నెలలో తీసుకెళ్లి బెంగళూరులో సీక్రెట్ గా బతకాల్సి వచ్చింది. సో మా పేరెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, వేరే లేదా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరు వాడికి తెలియదు. మేమిద్దరమే అలవాటు. సో వాడు బాగా ఎమోషనల్ అవుతున్నాడు. నాకు ఫస్ట్ టైం నేను బాగా ఎమోషనల్ అయ్యా, నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అంటే ఏంటి, నా కొడుకు నేను దగ్గర తీసుకోలేకపోతున్నాను, ఒకవేళ ఇప్పుడు నన్ను వీళ్ళు ఏమన్నా చేస్తే వాడు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎమోషనల్ అయ్యా. వెంటనే జస్ట్ 1-2 minutesలోనే వాళ్ళని పంపించేశారు. ఇంకెళ్ళిపోండి, చూశారు కదా. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఆ ఫీలింగ్స్ ఇంకా ఇదే అవుతాయి కాబట్టి వాళ్ళే పోలీసులే పంపించేశారు. వెళ్ళిపోండి, ఇంక మీరు వెళ్ళిపోండి అని చెప్పి చూపించాం కదా, వెళ్ళిపోండి అన్నారు. అని పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్లో, కార్నర్ రూమ్లో విజయపాల్ కూర్చో ఉన్నాడు. అక్కడ తీసుకెళ్లారు నన్ను, సిఐడి విజయపాల్. ఆయన విజయపాల్ ఏం డిసిగ్నేషన్ అయింది? అడిషనల్ ఎస్పీ అనుకుంటా సిఐడిలో. సిఐడి. అతను రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా అతనే ఉన్నాడు. ఈ రోజు ఆయన బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేశారు సుప్రీంకోర్టు. అవును. సో అతను ఉన్నాడు. వెళ్ళగానే ఎరా నా కొడక, నీకేమో అవసరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి, వైసీపీ వాళ్ళని మాట్లాడటానికి? నేను ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడా, కింద కూర్చోబెట్టి నిలబడి ఆయన కూర్చో ఉన్నాడు ఎదురుగా. ఇంకొంతమంది కానిస్టేబుల్, ఎస్ఐలు వాళ్ళు నిలబడి ఉన్నా. నేను రూమ్ లోకి వెళ్ళగానే ఎరా నా కొడక, ఏంట్రా నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మాట్లాడతావురా, వైసీపీ వాళ్ళని ఎందుకు మాట్లాడతావురా, నువ్వు నీకేం పనిరా అన్నాడు. సార్ నేను ఎవరిని, నాకు నేనుగా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులను కానీ నేను విమర్శించలే. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ మాట్లాడితే ఇలా మేము కూడా మాట్లాడగలం, సభ్యతగా మాట్లాడండి, రాజకీయ విమర్శలు ఏదన్నా ఉంటే చేయండి, విధానపరమైన విమర్శలు చేయండి అని అన్నాను తప్ప నేను ఏ ఒక్క వైసీపీ నాయకుడిని కానీ ఎవరిని కానీ నేను బూతులు తిట్టలేదు. అంటే కొంతమంది దాన్ని ఎలా అంటే నువ్వు బూతులు తిట్టేస్తావు, నేను ఎక్కడా బూతులు తిట్టలా. వైసీపీలో ఎవరైనా సౌమ్యులైన నాయకులు ఉంటే వాళ్ళని ఎప్పుడన్నా నేను మాట్లాడాను? లేదా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారి గురించి నేను ఎప్పుడైనా తప్పు మాట్లాడాను? భారతీరెడ్డి గారి పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి ఎప్పుడన్నా మాట్లాడాను? వైసీపీ నాయకులు కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడన్నా విమర్శించానా? కేవలం లోకేష్ అన్ననో చంద్రబాబు నాయుడు గారినో బూతులు తిడుతూ మాట్లాడుతూ మా బూతులకి అడ్డు ఆపు లేదని చెలరేగుతుంటే ఇది తప్పు, ఆ స్థాయిలో మేము మాట్లాడగలం, మాకు నోరుంది, మీకు ఏ రైట్స్ ఉంటాయో మాకు ఆ రైట్స్ ఉంటాయి అని నేను గట్టిగా మాట్లాడేనే తప్ప నాకు నేనుగా వైసీపీ వాళ్ళని ఎప్పుడు నేను తిట్టలేదు అనేది నేను ఆయన చెప్పాను. అంటే వాళ్ళు మాట్లాడతారు, మీకెందుకురా, ఇప్పుడు నేను తంతే, నిన్ను చంపేస్తే, నిన్నేమన్నా చేస్తే లోకేష్ కాపాడతారా? లోకేష్ వస్తాడా? చంద్రబాబు కాపాడతాడా నిన్ను? వాళ్ళంతా బాగుంటారా? మధ్యలో నీలాంటి వాళ్ళు
బలవుతారు అని చెప్పి అన్నాడు. నేను తప్పు చేయలేదు కాబట్టి నేనేం భయపడట్లేదు అని చెప్పా. వీడిని పక్క రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టండి అని చెప్పాడు. డైరెక్ట్ గా చెప్పాడు నీ ఎదురుగానే. అక్కడ ఉన్న వాళ్ళకి, నా ఎదురుగా. వీడిని తీసుకెళ్ళి కొట్టండి అన్నాడు. అక్కడ అన్న ఈ తాడులు కర్రలు అంతా ఆ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో ఉన్నాయి. కొడతారనుకున్నా, ఏం చేయగలిగింది లేదు. పైగా నా ఫ్యామిలీకి నన్ను కొట్టక ముందే చూపించేశారు. మేము కొట్టలేదని చెప్పుకోవటానికో ఎందుకో మనకు తెలియదు, చూపించారు. కొడతారు అనుకున్నా. ఎందుకో 15 నిమిషాలు నన్ను అక్కడ ఒక్కడనే నిలబెట్టారు ఆ రూమ్లో. ఇక వస్తారు, కొడతారు. ఎలా ఎలా కొడతారు, ఏం చేస్తారంటే ఆ తాళ్లతో కట్టేస్తారా, ఏం చేస్తారు, వేలాడదీస్తారా, ఏంటి సినిమాల్లో జరిగినట్టు. ఎందుకంటే ఎప్పుడు నేను చూసింది లేదు కదా, ఫస్ట్ టైం కదా. సో సినిమాల్లో చూసిందే ఉంటది, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు చెప్తే విన్నది తప్ప పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటదని తెలియదు. వెయిట్ చేస్తున్నా. 15 నిమిషాల తర్వాత ఎందుకో కొట్టకుండానే మళ్ళీ కిందకి తీసుకొచ్చేసారు, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకొచ్చేసారు నన్ను. తీసుకొచ్చిన తర్వాత ఓకే ఎందుకు కొట్టలేదో మరి ఏంటో అని నా మైండ్లో రన్ అవుతుంది. ఎందుకంటే కొడతారని నేను ప్రిపేర్ అయిపోయాను కదా, రాత్రి నుంచి వాళ్ళు అన్ని రెడీ చేసుకున్నారు. కొట్టకుండా తీసుకొచ్చారు. మళ్ళీ మధ్యాహ్నం 2-2:30 టైంలో నన్ను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ విజయపాలు, సిఐడి సునీల్ ఇద్దరు ఉన్నారు. పొద్దున తీసుకెళ్ళిన దానికి మధ్యాహ్నం తీసుకెళ్ళిన దానికి నాకు తేడా ఏం కనిపించిందంటే, సునీల్ ఐపీఎస్ క్యాడర్ కాబట్టి తనకెవరో ఒక అతను సెక్యూరిటీ ఉంటాడు అనుకుంటా వాళ్ళకు కూడా. అతను రూమ్ బయట నిలబడి ఉన్నాడు. సో ఇంకెవరో హైయర్ అఫీషియల్ వచ్చారనేది నాకు రూమ్ లోకి వెళ్ళక ముందే అర్థమైంది. మార్నింగ్ ఉన్న సునీల్ ఉన్నప్పుడు ఇతను లేడు, ఇప్పుడు ఉన్నాడు. ఇది జనరల్ గా ఎమ్మెల్యేలకో మంత్రులకో లేకపోతే డీజీపీలకో అట్లా హైయర్ అఫీషియల్స్ ఉంటది. అతను ఐపీఎస్ కాబట్టి అతనికి ఏమన్నా ఇచ్చారేమో, ఎవరో ఉన్నారు, ఇప్పుడు కొడతారేమో అందుకే పొద్దున ఆపారు, వాయిదా వేశారేమో, అతను కూడా చూడాలనుకున్నాడేమో కొట్టడాన్ని అనుకున్నాను నేను. రూమ్లోకి తీసుకెళ్లారు. రూమ్లోకి తీసుకెళ్ళి ఈ చేతికున్న ఈ కడియం లేకపోతే ఈ దారాలు ఇవన్నీ తీసేయి, బట్టలు తీసేయి అన్నారు. ఎందుకు సార్ ఏంటి అని. తీస్తావా నా కొడక కొట్టమంటావా అన్నారు. ఇక చేయగలిగింది ఏముంది, రూమ్ లో ఉన్న వాళ్ళిద్దరు ఎదురుగా ఉన్నారు, సునీల్ విజయపాలు. 5 మంది, వాళ్ళు డిజిగ్నేషన్ ఏంటో తెలియదు, పోలీసులో తెలియదు, రౌడీలో తెలియదు, సివిల్ కార్యకర్తలో తెలియదు. నేను తీను అన్నా వాళ్ళు ఎలాగో తీస్తారు. సరే షర్ట్ తీసేసాను. తీసేసిన తర్వాత కింద మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఈ 2 చేతులు ఇలా దగ్గరికి పెట్టి ఇలా పైకి పెట్టారు. పైకి పెట్టి కట్టేసి ఇక్కడ కట్టేశారు. ఇక్కడ కట్టేసి ఇక్కడ కర్ర పెట్టారు. అంటే తల ఇలా ఇలా ఓపకుండా లేదా పక్కకి ఇలా ఇలా అనకుండా లేదా చేతులు కూడా కిందకి దిక్కుండా ఇలా కట్టేసి దాదాపు ఒక 1/2 అవర్ కొడుతూనే ఉన్నారు. పైన చేతి వేళ్ళకి కరెంట్ షాక్ పెడుతూ. అంటే ఎక్కడ కొడుతున్నారు? కర్రలతో బాడీ వీప్ మీద కొడుతున్నారా? కాళ్ళ మీద, ఇక్కడ చేతుల మీద, తొడల మీద కొడుతున్నారా? కాళ్ళు అంటే ఇది ఎముక కదా, ఇక్కడ తొడల మీద ఇక్కడ కొడుతున్నారు. పైన వేళ్ళకి కరెంట్ షాక్ పెడుతున్నారు. విపరీతమైన పెయిన్ వస్తా ఉంది. విజయపాల్ కంటిన్యూస్ గా. మీకు అట్లా టార్చర్ అనుభవించేటప్పుడు కంట్లో నీళ్లు రాలేదా? నొప్పి, బాధ? విపరీతంగా అసలు పెద్దగా జీవితంలో ఎప్పుడు పెద్దగా అరిచాను. అరవటము పెద్దగా, చాలా పెద్దగా, చాలా పెద్దగా అరుస్తున్నా. చాలా అసలు నాకు ఆ సౌండ్ నాకే హారిబుల్ గా ఉంది. నేను అరుస్తున్న సౌండ్ నాకే. నన్ను అలా కొడుతూ విజయపాల్ కంటిన్యూస్ గా అడుగుతా ఉన్నాడు, నా కొడక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని తిడుతూ నేను కాపాడతారా, నా కొడుకులు ఏం చేస్తారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా, అంటే గతంలో 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను మీ టీడీపీ నాయకులను కొట్టాను. నల్గొండలోనే డిఎస్పీగా చేశాను. ఆ టైంలో గుత్తా సుఖేందర్, మోయనాలుడు, కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నాడు, అతను నేను నా కాల్తో తన్నాను. ఇట్లాంటి ట్రాక్ రికార్డ్ చెప్పుకుంటూ నన్ను చంద్రబాబు ఏమన్నా పీకాడు అనుకుంటున్నావా? చంద్రబాబు సీఎం గా ఉన్నాడు, మీ నాయకుడిని కాల్తో తన్నా, ఏమన్నా పీకాడా? నువ్వేం చేసుకుంటావు? గుత్తా సుఖేందర్ రెడ్డిని కొట్టా. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా చేసిన వ్యక్తి సుఖేందర్ రెడ్డి, అతన్ని కొట్టాను. ఏమన్నా చంద్రబాబు నన్ను ఏమన్నా ఆపాడా? నన్ను ఏమన్నా సస్పెండ్ చేశాడా? నాకేమన్నా వార్నింగ్ ఇచ్చాడా? ఏం పీకలేదు. మేము శాశ్వతంగా ఉంటాం. చంద్రబాబు ఓడిపోతాడు, గెలుస్తాడు, మమ్మల్ని ఏం పీకుతాడు. నా కొడుకుని నమ్ముకొని నువ్వు మాట్లాడతావా?
లోకేష్ గారు వచ్చి కాపాడతాడా ఇప్పుడు నిన్ను చంపేస్తే లోకేష్ గారు వచ్చి ఆపుతాడా, నిన్ను అరెస్ట్ కాకుండా ఆపమనకపోయావా లోకేష్ గారు అని విపరీతంగా లోకేష్ అన్నయ్య బాబు గారిని తిట్టడం, నన్ను తిట్టడం, నువ్వు ఎందుకు మాట్లాడాలి, కొడాలి నాని ఎందుకు మాట్లాడాలి, అంబటి రాంబాబుని ఎందుకు మాట్లాడాలి, రోజాని ఎందుకు మాట్లాడాలి అని కంటిన్యూస్గా తిడుతూ అలా చేస్తూ అడిగాడు, నువ్వు ఇప్పుడు ఒక వీడియో చేయాలి, చంద్రబాబు నిన్ను ఈ వీడియోలు చేయమంటేనే, చంద్రబాబు చెప్తేనే ఈ వీడియోలు చేస్తున్నానని, లోకేష్ నీకు నెల నెల డబ్బులు ఇస్తేనే ఈ వీడియోలు చేస్తున్నానని నువ్వు వీడియోలో చెప్పాలి అని. అంటే అది జడ్జి ముందేమన్నా పెట్టి చేయటానికి కోసమేమో అని అన్నారు. అని అంటూ కంటిన్యూస్గా కొడతా ఉన్నారు. ఈలోపు ఈ చేతులు బాగా విపరీతంగా పెయిన్ వస్తా ఉంది. అంటే అక్కడ షాక్ లా పెడుతున్నారు. అది నాకు అసలు అంటే పైన గోర్లలో పెడుతున్నారా, ఎక్కడ పెడుతున్నారు అంటే నాకు ఇట్లా ఇలా కట్టేసి షాక్, విపరీతమైన షాక్ తగులుతుంది. అసలు అంటే లైఫ్ లో ఎప్పుడు చూడండి కదా, జస్ట్ ఎప్పుడన్నా మనం ఎక్కడన్నా పట్టుకుంటే జస్ట్ అలా షాక్ కొట్టడమే, కానీ కంటిన్యూస్ గా ఆ పెయిన్ కి నోరు తడి ఆరిపోతుంది, అరిచి 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 అరిచి. అట్లా ఎంతసేపు కొట్టింటారు మిమ్మల్ని? ఒక అరగంట సేపు అలా ముందు కొట్టారు, నాన్ స్టాప్ గా, హాఫ్ అన్ అవర్ ఇలా తిడుతూ అరుస్తూ నన్ను క్వశ్చన్ చేస్తూ. ఇక గొంతు తడి ఆరిపోతుంది, నేను ఇక పడిపోతానేమో అనుకున్న సందర్భంలో చిన్న బాటిల్లో వాటర్ తీసి జస్ట్ కొన్ని డ్రాప్స్, అది కూడా పూర్తిగా కాదు, 4-5 డ్రాప్స్ నాలుక తడి అవ్వడం కోసం మాత్రమే పోసేవాళ్ళు. అట్లా 3-4 సార్లు చేశారు. ఆ తర్వాత కింద కూడా డ్రెస్ మొత్తం తీసేసారు. హాఫ్ అన్ అవర్ కట్ డ్రైయర్ మీద ఉన్నారు. అది కూడా లేదు, అది కూడా తీసేసారు. బేర్ బాడీ అంటే ఒక్క కనీసం కట్ డ్రైయర్ కూడా ఏమి లేదు, అది కూడా తీసేసారు. ప్యాంట్ తీసేసిన తర్వాత అది కూడా తీయమని అని నన్నే అంటే, నా చేతులు కట్టేసి ఉన్నారు, నేను ఎలా తీను అని అన్నా. ప్యాంట్ కూడా వాళ్ళే తీశారు. అంటే నేను చేతులు కట్టేసి ఉన్నారు, నేను ఎలా తీనను, వాళ్ళే తీశారు. అది కూడా వాళ్ళే తీశారు. బానే ఉంది. దాన్ని ఏమైనా ఫోటో ఏమైనా తీశారా? నన్ను కొట్టేటప్పుడు నేను అరుస్తున్న అరుపులు, నా బాధ, నా ఏడుపు, ఇదంతా ఆ సునీల్ 3-4 టైమ్స్ తన ఫోన్ లో వీడియో తీశాడు. నేను పెద్దగా అరుస్తుంటా వీడియో. ఎవరికైనా చూపించడానికి ఏమన్నా ఉంటుంది అంతే. ఎవరుంటారు అయితే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే సత్యనారాయణ రెడ్డి, లేకపోతే డీజీపీకి చూపించాలి. ఆల్రెడీ ఐపీఎస్ స్థాయిలో ఎదురుగానే ఉన్నారు. మీకు బట్టలు లేకుండా మీరు బేరుబాడితో ఉన్నప్పుడు మిమ్మల్ని అది కూడా తీశారు వీడియో అప్పుడు కూడా తీశారు 3-4 టైమ్స్. అతను అంటే మీరు కూర్చొని పడేటప్పుడు మీ మీద బట్టలు ఏం లేవు అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ప్యాంటు అండర్వేర్ కూడా తీసేశారు. తర్వాత 2 కాళ్ళు, హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ కాలు ఇటు 2 కాళ్ళు ఇలా చీల్చినట్టుగా అటొకరు ఇటొకరు పట్టుకొని లాగారు. ఎంత దూరం లాగలుగుతారో అలా, అంటే ఇక అంతకంటే ఇంకా లాగితే మేబీ చీలిపోతుందేమో అన్నట్టుగా లాగి ఆ కాళ్ళ మీద, ఆ కాళ్ళ మీద ఒకరు, ఈ కాళ్ళ మీద ఒకరు కూర్చున్నారు. మళ్ళీ 5గురిలో ఒకడేమో ఇక్కడ పట్టుకో అన్నాడు, కదలకుండా ఈ కర్ర పట్టుకో అన్నాడు. ఇక అరికాళ్ళ మీద కొట్టడం, మళ్ళీ ఇక్కడ పైన కరెంట్ షాక్ పెట్టడం, ఇలా ఇంకొక హాఫ్ అన్ అవర్ చేశారు. అప్పటికి ఇంకా మీకు అరిచే ఓపిక లేదు, ఏడ్చే ఓపిక లేదు. అసలు లేదు. నీళ్ళు రావట్లేదు, గొంతు ఆరిపోయింది అని అరవటం, అరుపు కూడా తగ్గిపోయింది. లాస్ట్ 15 minutes. ప్రైవేట్ పార్ట్ మీద ఏం కొట్టలేదా? అంటే మధ్యలో ఒకసారి నన్ను కొట్టిన వాళ్ళలో నాకు 2 మాత్రం ఈ రోజుకి గుర్తున్నారు, 2.5 సంవత్సరాలైనా. ఎందుకు అంటే ఒక 2 మాత్రం, ఒకడు అరే నేను నీ ఛానల్ సబ్స్క్రైబర్ రా, నీ వీడియోలు రోజు చూస్తాను రా, అసలు ఎట్లా మాట్లాడతావురా నువ్వు, మీ పార్టీలో ఎవరు ఇలా మాట్లాడేవాళ్ళు లేరురా అని నాతో కన్వర్జేషన్ చేశాడు. అందుకని ఆడు నాకు గుర్తున్నాడు. రెండో వాడు మధ్యలో ఈ కొడుతూ 2 కాళ్ళు ఇలా పెట్టి ఇలా ఉన్నప్పుడు ఒకడు ఆ లాఠీ తీసుకొని వచ్చి స్పీడ్గా ఇలా తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ లో ఆపాడు, పట్టకుండా తగలకుండా. సో కొడతాడు, ఆపుతాడు అనేది నాకు తెలియదు కదా, కొట్టడానికి వస్తున్నాడు, చచ్చిపోతాను అంటే మీ ప్రైవేట్ పార్ట్ కూడా పని చేయకుండా చేయాలని ప్రయత్నం చేశారు. అంత దగ్గరకు వచ్చి ఆపాడు. సార్ నేను చచ్చిపోతాను ఇలా చేస్తే, నా ఫ్యామిలీ నా మీద. అప్పుడు మీరు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారా? ఇంకా నేను చెయ్యను సార్ అన్నను,
చేయని చెప్పా. ఇంకా ఈ వీడియోలు చేయను సార్ నేను అని అంటే వాళ్ళకి చేయను అనకపోతే ఇంకా చంపేస్తారేమో తెలియదు కాదు కాదు మీరు అక్కడ వాళ్ళు చేసిన టార్చర్కి వాళ్ళకి లొంగిపోయారా మీరు? నువ్వు వీడియోస్ చేయకూడదు, నువ్వు బయటికి వెళ్ళాకన్నారు, చేయనని చెప్పా. నువ్వు జడ్జితో చెప్పకూడదు నిన్ను ఇక్కడ కొట్టామనే విషయం. చెబితే మళ్ళీ తీసుకొస్తాం, నిన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తాం, ఈసారి అరెస్ట్ కూడా చూపించకుండా చంపేస్తాం. ఇందాక నీ పొద్దున నీ కొడుకుని చూసి నువ్వు ఏదో ఎమోషనల్ అయ్యావు కదా, నువ్వు గనక జడ్జి ముందు ఈ కొట్టిన విషయం చెప్పినా, నువ్వు మళ్ళీ వీడియోస్ చేసినా, నీ కొడుకు కూడా నీకు ఉండడు, నీ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తాం, నాశనం చేస్తాం. నువ్వు జడ్జి ముందు ఇక్కడ కొట్టిన విషయం చెప్పకూడదు, అలాగే బయటికి వెళ్ళి నువ్వు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు చేయకూడదు. నువ్వు కావాలంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా వీడియోలు చేయి, మేము చెప్తాం, సీఎంకి చెప్తాం, నీకేం కావాలంటే అది చేస్తారు, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తారు, పదవులు కావాలంటే పదవులు ఇస్తారు. నువ్వు ఎక్కడ చేస్తున్న పనే వైసీపీకి చేయి అన్నారు. లేదు సార్ నేను అసలు వీడియోలు ఇంకా చేయను, జడ్జికి కూడా చెప్పను అని చెప్పాను. అంటే మీరు ఆ స్పాట్ నుంచి తప్పించుకోవడానికి బయటపడాలి కదా, బయటపడాలి కాబట్టి లొంగిపోయినట్టు నటించాల్సిందే. లేదు నేను వీడియో చేస్తానంటే ఇంకా కొడతారు, ఇంకా బాధ భరించాలి, చచ్చిపోతాము. లేదా అసలు అదంతా జరిగిన తర్వాత బాడీలో ఏ పార్ట్లు పనిచేస్తాయో తెలియదు. సో వీలైనంత వాళ్ళు పెట్టే హింస నుంచి తగ్గించుకోవాలి అంటే వాళ్ళు చెప్పిన దానికి ఓకే అనాలి. జడ్జి గారి ముందు నేను చెప్పను, కొట్టారని చెప్పను, అలాగే నేను వీడియోస్ చేయను. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు వీడియోలు తీశారు, అవును. నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, విడుదలైన తర్వాత ఈ విషయం మీరు పోలీస్ కంప్లైంట్ చేయలేదా? ఇట్లా ఈయన వీడియోలు తీశాడు, నగ్నంగా నా మీద పోలీసులు చేసే దాడిని వీడియోలు తీశాడు, అదే ఆ వీడియోలు అతని దగ్గర ఉన్నాయి అని మీరు పోలీస్ కంప్లైంట్ చేయాలంటే ఆ పోలీసులే కదా నన్ను తీసుకెళ్ళి నా మీద 10 కేసులు పెట్టి నన్ను గురి చేసింది. ఇప్పుడు చేస్తాను అంటే నేను లీగల్ టీమ్ తో దాన్ని పర్ఫెక్ట్ గా, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చేశారు నగరపాలెంలో, దాని మీద ఇప్పుడు విచారం జరుగుతుంది ఒంగోలులో. సేమ్ స్టైల్లో నేను చేయడానికి రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడాను. నేను ఎలా, ఎందుకంటే అవి మీరు బేరుబాడితో ఉన్న వీడియోలు, అవును, రేపు భవిష్యత్తులో అవి ఎక్కడైనా ఏదైనా ప్లాట్ఫామ్ లో అయినా కనపడచ్చు, అంతే కదా. అవును, ఆ వీడియోలన్నీ పివి సునీల్ కుమార్ గారి దగ్గర ఉన్నాయి. కాకపోతే ఒకటండి, అది నా చేతిలో లేకుండా బలవంతంగా నన్ను తీసిన వీడియోలు. అవును, అవి బయటకు వస్తే కూడా నేను ఎందుకు సిగ్గుపడాలి చెప్పండి? మీరు సిగ్గుపడతారని కాదు, నేను ఎందుకు బాధపడాలి చెప్పండి? సిగ్గుపడతారని కాదు, అంటే మనం ఒక వ్యక్తి యొక్క, మీరు ఆ బేరుబాడి మీద ఉన్న వీడియోస్ అవి అంతర్గతంగా జరిగినటి పబ్లిక్ తెలియదు. ఏదో పోలీసులు కొట్టారంటే అది మామూలుగా వినేస్తారు. అంటే ఇలా వీడియోలు తీసినప్పుడు వీళ్ళు ఇలా కొట్టారు, ఇలా వీడియోలు తీశారు అనేది నన్ను జడ్జి గారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు జడ్జి గారికి చెప్పాను. నేను ఆన్ రికార్డ్ ఉంది ఇప్పుడు. అప్పుడు ఆ జడ్జి ఆ వీడియోలు ఏమిటి అని అడగలేదా వీళ్ళని? వాళ్ళనేం అడగలేదు. నేను జడ్జి గారి ముందు అయితే ఈ గంట సేపు ఏం జరిగింది, నన్ను ఏం తిట్టారు, ఎలా కొట్టారు, ఏమేం మాట్లాడారు ఏంటనేది మొత్తం జడ్జి గారికి నేను అడిగేది ఏంటంటే, ఆయన వీడియోలు తీశాడు, ఆ వీడియోలు అక్కడ ఉంటే గనక అవి ఆయన దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఇతరుల దగ్గర ఉండొచ్చు, వైసీపీ లీడర్ల దగ్గర ఉండొచ్చు, వాళ్ళ మానసిక ఆనందం పొందడం కోసం భవిష్యత్తులో అవి మీరు మళ్ళీ టీడీపీలో యాక్టివ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికో మిమ్మల్ని అవి వీడియోలు బయట రిలీజ్ చేయొచ్చు. ఏం డ్యామేజ్ అవుతాను కంట్రోల్ లేకుండా నన్ను కంప్లీట్ నేనేం చెప్తున్నా అంటే, మీరు ఆ వీడియోలు వాళ్ళ దగ్గర ఉంటే ఏ రోజైనా బయటికి రావచ్చు. ఇప్పుడు ఆ వీడియోలు ఏంటి, నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అనేది ఒకటి. ఆ వీడియోలు తీసినందుకు అట్లా వీడియోలు ఎక్కడ తీయరు, తీసినందుకు ఆ పివి సునీల్ కుమార్ మీద కంప్లైంట్ చేస్తే నాకు ఆ వీడియోలు నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, నన్ను తీసిన వీడియోలు. ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కడైనా నా ప్రైవసీకి నాకు భంగం కలిగే అవకాశం ఉంటుందని మీరు కంప్లైంట్ లేదా కోర్టులో పిటిషన్ జడ్జిని అడగచ్చు కదా. చేస్తానండి, నేను లాయర్తో మాట్లాడాను. రఘురామకృష్ణరాజు గారు సేమ్ స్టైల్ కేసు ఆయన పెట్టున్నారు కాబట్టి ఆయనతో కూడా చర్చించాను. అంటే పర్ఫెక్ట్ గా ఎలా పెట్టాలి, వాళ్ళని లాక్ చేయాలి అంటే, వాళ్ళు దొంగలు, ముదుర్లు, ఐపీఎస్లు, ఆల్రెడీ పోలీసులుగా చేసిన వాళ్ళు ఏ కేసు నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి అనేది, ఇప్పుడు నేనేం ఆర్థికంగా బలమైన వ్యక్తిని కాదు. ఇప్పుడు ఈ కేసు హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, అక్కడంతా కూడా లీగల్ ఫైట్ చేయాలంటే చాలా ఆర్థికంగా కూడా పార్టీకి లీగల్ టీం కూడా ఉంది కదా. అదే పార్టీతో కూడా చర్చిస్తున్నాను. అవును,
సో ఇదంతా ఇవన్నీ ఇమిడి ఉన్నాయి కాబట్టి నేను దాని మీద వర్కౌట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ నేను దీని మీద కేసు పెట్టబోతున్నాను. చాలా క్లియర్గా ఉన్నాను. నేను గతంలో ఇంటర్వ్యూస్లో చెప్పాను, నేను చేస్తున్న వీడియోల్లో కూడా చెప్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో వాళ్ళ చేతిలోకి అధికారం వస్తే మళ్ళీ ఇదే రకంగా చేస్తారు. అలా చేయకుండా ఉండాలంటే వాళ్ళకి ఒక గుణపాఠం కావాలి. నా ఒక్కడికే కాదు, నాలా చాలా మందిని ఇబ్బందులు పెట్టున్నారు వాళ్ళు గత 5 సంవత్సరాల్లో. ఇంకోసారి ఇంకొకరికి ఈ రకంగా అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా జరగకూడదు అంటే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. రఘురామకృష్ణరాజు గారు ఎంతైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళ మీద పోరాటం చేయడంలో, నేనంతే స్ట్రాంగ్గా ఉన్నా. వాళ్ళ మీద కేసు పెడతా. ప్రతి ఒక్కడికి తగిన శిక్ష పడే విధంగా, దీనికి ఒక లాజికల్ ఎండ్ వచ్చే విధంగా ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఫ్యాక్షనిస్టు, ఒక అరాచకవాది మీదే 5 సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేసి నేను వీళ్ళని ఎలా వదిలిపెడతాను? నేను ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా వదిలిపెడతాను? న్యాయపరంగా కనీసం వాళ్ళకి ఆ భయం లేకుండా జగనే ఇంకా శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాడు, జగనే ఇంకొక 20 ఏళ్ళు ఉంటాడు, 30 ఏళ్ళు ఉంటాడు, ఇక తెలుగుదేశం రాదు అని డబ్బుల కోసం కొంతమంది, కులం కోసం కొంతమంది, మతం కోసం కొంతమంది, ప్రమోషన్ల కోసం కొంతమంది, జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేసుకుంటూ వచ్చారు. వాళ్ళందరికీ సరైన గుణపాఠం అయితే నా మీద అక్రమ కేసులు పెట్టినా, నన్ను చిత్రహింసలకు గురి చేసిన ప్రతి ఒక్కడికి గుణపాఠం చెప్తాను. ఇప్పుడు అది ప్రజలకు కూడా తెలిసేలా చేస్తా. ఇంకోటి బీవీఆర్, ఇప్పుడు మిమ్మల్ని కొట్టేటప్పుడు కొట్టే ప్లేస్లో ఎవరన్నా ముసుగులేసుకొని ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్లు మీకు ఏమైనా అనుమానం కలిగిందా? లేదు, వాళ్ళు 5గురు సివిల్లో ఉన్నారు, 5గురు కొట్టారు. వాళ్ళు పోలీసులు లేకపోతే వైసీపీ కార్యకర్తలు తెలియదు, సివిల్ డ్రెస్ లో ఉన్నారు. అది పోలీసు కాదు ఎలా తెలుస్తుంది? అంటే మిమ్మల్ని కొట్టేటప్పుడు మాస్క్లు ఏమైనా వేసుకున్నారు? ఏం లేదు. అందుకే నేను చెప్పాను కదా, కొట్టిన 5గురిలో 2 నేను గుర్తుపడతారు. ఎందుకు మిగిలిన వాళ్ళు 3 ఎందుకంటే వాళ్ళు కొట్టారు తప్ప 2-3 years తర్వాత మనకు గుర్తుండవు కదా, ఫేస్ లో ఒకసారే చూసాం. వీళ్ళిద్దరు ఎందుకు అంటే వాడు అలా ప్రైవేట్ పార్టీ దగ్గర కొట్టబోయాడు కాబట్టి బాగా రిజిస్టర్ అయ్యాడు. ఇంకోడు నీ ఛానల్ సబ్స్క్రైబర్, నేను ఈ వీడియోలు రోజు చూస్తాను వ్యక్తి గుర్తున్నాడు. కాన్వర్జేషన్ నాతో కాసేపు అతను కాన్వర్జేషన్ అయింది కాబట్టి గుర్తున్నాడు. వాళ్ళిద్దరిని ఎప్పటికైనా గుర్తుపడతా. 5గురికి కూడా మెజరబుల్ ట్రీట్మెంట్ ఉండే విధంగా అయితే నేను చేస్తా. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, వాళ్ళు పోలీసులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఎవరిని వదలను, వదిలిపెట్టే సమస్య లేదు. సరే, అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళారు. కొట్టిన తర్వాత ఒక 2 hours తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు ఉన్న ప్రభావతమ్మ గారే అప్పుడు సూపరింటెండెంట్ గా తీసుకెళ్లారు. ఆవిడ వచ్చింది, నన్ను ఆవిడ కూర్చోబెట్టున్నారు ఒక చైర్లో. ఆవిడ చైర్లో కూర్చున్నారు. కనీసం ఇలా తలెత్తి నన్ను చూడలేదు. వచ్చి కూర్చొని పేపర్ మీద నో ఇంజూరీస్ అని చెప్పి రాసి బయటకు వెళ్ళిపోయింది. అంటే అంత దారుణంగా ఆవిడ వైసీపీ వాళ్ళు చేసిన తప్పుడు పనులకు సహకరించింది. ఆవిడ మీద కూడా ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ కోర్టుకు తీసుకురాకుండా నన్ను మళ్ళీ సిఐడి ఆఫీస్కి తీసుకెళ్లారు. ఓ 2 hours సిఐడి ఆఫీస్లో మళ్ళీ ట్రైనింగ్ అనమాట. వాళ్ళు నువ్వు జడ్జి ముందు చెప్పకూడదు, చెబితే నీకు బెయిల్ రాదు, నీకంటే ముందు వేరే వాడు ఇట్లాగే కొట్టాడని చెప్పారు, వాడికి బెయిల్ రాలేదు, నువ్వు కొట్టారని చెప్పకపోతే నీకు బెయిల్ వచ్చేస్తుంది. అంటే నాతో కొట్టాడు అని చెప్పడం కోసం అది. ఇక అక్కడ కొన్ని పేపర్లు, కొన్ని ఖాళీ వైట్ పేపర్ల మీద నాతో సంతకం పెట్టించుకున్నాను. ఇంకొన్నేమో ఏదో ఫాల్స్ అలిగేషన్స్ అన్ని, నేనేదో వైసీపీ నాయకుల్ని డబ్బులు డిమాండ్ చేశానని, ఆ డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని నేను వైసీపీ నాయకుల్ని బెదిరించానని. వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుల్ని డబ్బులు అడగగలిగిన పరిస్థితి రాష్ట్రంలో ఎవరికన్నా ఉంటుందా? లేదా నిన్ను చంపేస్తా అని వైసీపీ వాడిని అనగలిగిన పరిస్థితి ఎవరికన్నా ఉంటుందా? ఒకవేళ ఆ రోజు అది చేసుంటే ఈ 6 నెలల్లో ఎంతమందిని నేను చంపేసి ఉండాలి, ఎంత డబ్బులు వసూలు చేసి ఉండాలి. సరే, ఆ ఫాల్స్ అలిగేషన్ అన్నీ ఉంటే, ఏంటి సార్ ఇది సంతకాలు పెట్టు అంటే, ఏంటి సార్ ఇది నేను డబ్బులు అడగటం ఏంటి, చంపేస్తానని బెదిరియటం ఏంటి అని సిఐ శ్రీనివాసరావు ఆ కేసు చేసింది. అతన్ని అడిగా, సంతకాలు పెడతావా లేకపోతే పెట్టించమంటావా అంటే మళ్ళీ అనేది కొట్టమంటావా అని. సరే, ఇక చేసేదేముంది, ఏమన్నా చేయనివ్వండి, నాతో దాంట్లో ఎన్ని తప్పులన్నా రాసి ఉన్నవ్వండి, నాకు దీనివల్ల ఎంత శిక్ష అయినా పడినివ్వండి, ఇక నేను చేయగలిగింది ఏం లేదు. సంతకం పెట్టాను. ఆ తర్వాత జడ్జి గారి ముందుకు తీసుకొచ్చారు. జడ్జి గారి ముందుకు తీసుకొచ్చినప్పుడు అక్కడ చాలా మంది, కొన్ని 100 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నా బంధువులు, స్నేహితులు అక్కడ ఉన్నారు. అక్కడ ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో
లోకేష్ అన్న కమ్యూనికేట్ చేశారు. వాడిని ధైర్యంగా ఏం జరిగిందో అది జడ్జి గారి ముందు చెప్పమనండి, చెప్పమను. నేను చూసుకుంటా ఉమ్. అని చెప్పారు. ఆ నాయకులు నాకు చెప్పారు, ఉమ్. నీకు ఏం జరిగిందో అది జడ్జి గారి ముందు చెప్పు, లోకేష్ గారు చూసుకుంటారు, ఆయన ఈ కేసు ఫాలో అప్ చేస్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఆయనకి తెలుసు, ఉమ్. నువ్వు ధైర్యంగా ఉండు ఉమ్. అని చెప్పి నాకు ఆ మాట వాళ్ళు కమ్యూనికేట్ చేశారు పార్టీ నాయకులు. ఉమ్. జడ్జి గారు అప్పటి వరకు చెప్పాలా లేదా, చెబితే ఏం చేస్తారు, మళ్ళీ కేసులు పెడతారా, నా కుటుంబాన్ని ఏమన్నా చేస్తారా చేస్తారా? అనే భయం నుంచి ఇక చెప్పేద్దాం, ఏదున్నా భారం లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఉమ్. నన్ను వాళ్ళు కాపాడుకుంటారు ఉమ్. అనే ధైర్యంతో ఇక జడ్జి గారి ముందు జరిగిందంతా చెప్పేశారు. చెప్పేసి ఉమ్. చెప్పిన తర్వాత ఆవిడ మళ్ళీ మెడికల్ టెస్టులు చేయించండి అని రఘురామకృష్ణరాజు గారిని ఎలా పంపించింది, మళ్ళీ- నన్ను కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికే పంపించింది. ఉమ్. ఉమ్. మళ్ళీ అక్కడ ప్రభావితమే ఉంటది, ఉంటది. మళ్ళీ వాళ్ళు అవును. చెప్పినట్టు సంతకాలు పెట్టేవాళ్ళే ఉంటారు. ఉమ్. అని రాత్రి 12 గంటలకు అట్లా గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఇక రకరకాలు ఎముకలు, చర్మం, అవును. అన్ని రకాల ఈసీజీలు, అన్ని టెస్టులన్నీ తెల్లవారుతులు నిద్ర లేకుండా. ఉమ్. ముందు రోజు రాత్రి లేదు. నాకు నిద్ర లేదు, నన్ను అరెస్ట్ లేదు, చేసి అవును. తీసుకెళ్లారు. పగలంతా లేదు, మళ్ళీ రోజు లేదు, అంటే 48 అవర్స్ కనీసం ఒక సెకండ్ కూడా ఉమ్. నాకు నిద్ర లేదు. నిద్ర లేదు. అంటే విపరీతంగా Strain అయిపోయాను, అయిపోయాను, కళ్ళు అలసిపోయాను. ఎర్రగా అయిపోయాయి, అసలు నిలబడలేకపోతున్నాను. అప్పటికే వాళ్ళు శారీరకంగా హింసించేసి ఉన్నారు. చేశారు. అవును. ఇన్ని ఇబ్బందుల్లో మళ్ళీ తెల్లవారుదులు ఆ టెస్టులన్నీ టెస్టులకి. చేపిస్తూ ఉన్నారు. అందులో రాత్రిపూట ఎవరైతే ఆ టెస్టులు చేస్తున్నారో, అప్పుడు ఆ ప్రభావతి గారు లేరు కదా, టెస్టులు చేస్తుంది అవును. వేరే డాక్టర్లు, వాళ్ళలో ఒక 2-3 చేతులు ఇట్లా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కట్టేసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ బ్లడ్ కమిలిపోయి ఉంటుంది. కమిలిపోయి ఫ్లాట్ ఉండడం, అయిపోయింది. ఇక్కడ ఏదో జరిగింది అబ్నార్మల్ గా, అవును. గట్టిగా వాచ్ ఉండడం, కాళ్ళు కూడా కొంత ఉమ్. వాచ్ ఉండడం. అంటే దెబ్బలు వాళ్ళు కొట్టేటప్పుడే అన్నారు, నీ ఒంటి మీద ఏమన్నా గాయాలు ఉన్నాయా, నువ్వు కొట్టావనే ఏమన్నా ప్రూవ్ చేయగలుగుతావా ఉహు. అంటే వాళ్ళు కొట్టి wanted ఈ మాట గానే అన్నారు. మళ్ళీ దొరకకూడదు, జడ్జికి కానీ హాస్పిటల్లో కానీ దొరకకూడదనే వాళ్ళ ట్రైనింగ్ తోనే అంటే ఆ కొట్టున్నారు. కర్రలు ఏం వాడారు? అవి ప్లాస్టిక్ అది కర్రలే, మామూలు మామూలు కర్రలే. కర్రలే. మామూలు కర్రలతో కొడితే బొబ్బలు ఎక్కుతాయి కదా, అదే కొంచెం వాస్తాయి. కాళ్ళు అది వాసిని, కాళ్ళు వాసిని, చేతులు ఉమ్. వాసి ఉన్నాయి, ఆ సిమ్టమ్స్ ఉన్నాయి. ఉమ్. బట్ ఏమి ఇరగడం, బ్లడ్ రావడం లేదు కదా, లేదు. అది సివియర్ గా అవును. దెబ్బ తగిలినట్టు అవుతుంది. టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చారా తర్వాత? అసలు ఏమి కొట్టిన తర్వాత ఏమేమి లేదు, పెయిన్ కిల్లర్స్? ఏమేమి లేదు. కొట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు నన్ను ఆ రూమ్ లో నడిపించారు. ఎందుకు? బ్లడ్ సర్క్యులేషన్. అది ఎందుకని వాళ్ళు చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది నాకు అర్థం కాల. అడగలేదు. తర్వాత అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నా మైండ్ లో రన్ అవ్వదు కదా అప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ లో. ఇప్పుడు తర్వాత నాకు అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు చేశారు అనేది. ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచించినప్పుడు తెలుస్తుంది. మళ్ళీ తీసుకెళ్లారు, తెల్లవారుదల టెస్టులు చేశారు. వాళ్ళు ఒక 2-3 డాక్టర్లు ఏదో జరిగింది, ఏదో కొన్ని గాయాలైతే అబ్నార్మల్ గా ఏదో జరిగింది అంటే రాశారు. అది రాత్రి రాశారు. పొద్దున్నే ఈవిడ కదా, మళ్ళీ ప్రభావతి కదా, మళ్ళీ మార్చేసింటారు. మళ్ళీ మొత్తం అవన్నీ చెత్త బొట్టులో పడేసేసి మళ్ళీ నో ఇంజురీస్ అని చెప్పి మళ్ళీ రాసి జడ్జి గారి ముందుకు పంపించింది. మళ్ళీ రోజు మధ్యాహ్నం జడ్జి గారి ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆవిడకి చెప్పా, రాత్రి అంతా నన్ను నిద్రపోనీయలేదు, 48 అవర్స్ నుంచి నాకు నిద్ర లేదు, నాకు తిండి లేదు, ఏం పెట్టలేదు, ఒక్క రాత్రి ఇన్ని దెబ్బలు, ఇంత పెయిన్ ఉందని చెప్పా, ఒక ఇంజక్షన్ ఇవ్వలేదు, ఒక టాబ్లెట్ ఇవ్వలేదు. అదంతా జడ్జి గారికి చెప్పా. పైగా రాత్రి వాళ్ళు రాశారు, పొద్దున్నే ఈవిడ ఇలా చేసింది, నాకు నమ్మకం లేదు, అందుకని ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయండి, లేదా రఘురామకృష్ణరాజు గారిని పంపించినట్టు ఆర్మీ హాస్పిటల్ రిఫర్ చేయండి అని నేను జడ్జి గారిని అడిగా. సరే, ఆవిడకి అర్థమైపోయింది. రాత్రి ఆవిడ నాతో గంట మాట్లాడినప్పుడు, ఇప్పుడు నేను చెప్తున్నది నా సిచ్యువేషన్, ఆవిడ ఎదురుగా గంట సేపు ఆవిడ అలాగే మీ అంత దూరంలోనే నన్ను కూర్చొని రాత్రి నాతో 1 అవర్ నేను స్టేట్మెంట్ అంతా ఇచ్చినప్పుడు నన్ను కొట్టింది, బెదిరించింది, ఇదంతా ఆవిడ రాసుకున్నారు. ఇంతే డిస్టెన్స్ జడ్జి గారు ముందు రోజు రాత్రి. సో ఆవిడకి అర్థమైపోతుంది, ఎదురుగా మనిషి ఆవిడని కొడితే ఏం జరిగింది, వాళ్ళు మనుషులే కదా, రిపోర్ట్లు లేకపోయినా కానీ ఆవిడకి ఎదురుగా అర్థమైపోయింది, మనిషిని చూస్తే ఏం జరిగింది తెలిసి చెప్పి ఆవిడకి అర్థమైపోయింది. అందుకని వాళ్ళు పెట్టిన ఫేక్ అలిగేషన్స్ ని, నన్ను అరెస్ట్ చేయడం కోసం వాడిన సెక్షన్ 386 ని, డబ్బులు ఇచ్చారు అనేది, చంపేస్తానని బెదిరించాననే సెక్షన్ ఆవిడ కొట్టేసి, మీరు 41 ఇదంతా నాకు అర్థమవుతుంది, మీరు ఏం చేశారో ఎలా చేశారో నాకు అర్థమవుతుంది అని చెప్పి పోలీసులను అని, నేను రిమాండ్ రిజెక్ట్ చేస్తున్నాను,
మీకు అవసరం అనుకుంటే మీరు 41 నోటీసు ఇవ్వండి, లేదా వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని అతన్ని రిలీజ్ చేసేయండి అని చెప్పింది. ఆవిడ అలా చెప్పిన 2 సెకండ్స్లో అక్కడ నుంచి పోలీసులు వెళ్ళిపోయారు. నాకు 41 నోటీస్ ఇవ్వాల, ఆ కేసులో ఈ రోజుకి 41 నోటీస్ ఇవ్వాల, లేదా నాతో ఏం పూచీకత్తు ఏం పెట్టుకోవాలి, వెళ్ళిపోయారు. జడ్జి చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నువ్వు ఇంటికి ఎట్లా వెళ్తావు ఏమిటి ఏం లేదు. లేదా అసలు నాకు వెళ్ళాలా లేదా మళ్ళీ వచ్చి నోటీస్ ఇస్తారా లేకపోతే ఏం జరుగుతుందో నాకు తెలియదు. జడ్జి గారు ఏమో 41 నోటీస్ ఇవ్వండి లేకపోతే పూచీకత్తు తీసుకొని పంపించండి అందా, ఏం చేయకుండా వెళ్ళిపోయారు. ఏంటో నాకు తెలియదు ఇప్పటికీ ఆ కేసు. అంటే వాళ్ళ టార్గెట్ అయిపోయింది, తీసుకెళ్ళాలి, కొట్టాలి, బెదిరించాలి, మాట్లాడొద్దు అని వాడు గొంతు నొక్కేయాలనుకున్నారు. ఆ టార్గెట్ అయిపోయింది కాబట్టి 41 నోటీసు, నేను జైలుకి పోవటం ఎందుకు వాళ్ళకి. అక్కడి వరకు అయిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీ, మీ మదరు ఫాదర్ అంతా ఉంటారు కదా, మీ మిస్సెస్. అంటే నేను ఇంటికి వెళ్ళలేదండి, అక్కడి నుంచి బయటికి రాగానే అప్పటికే పెట్టున్న రాష్ట్రంలో వివిధ ప్లేసుల్లో పెట్టున్న కేసులు ఉన్నాయి, వాటిల్లో అరెస్ట్ చేస్తారు అనేది, మళ్ళీ అరెస్ట్ చేస్తారని ఇమిడియట్ గా అబ్స్కాండ్ అయిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ అబ్స్కాండింగ్, పార్టీ ప్లేస్ చెప్పింది ఒక చోట ఉండమని. ఆల్మోస్ట్ ఒక 2 months మూడో మనిషితో సంబంధం లేకుండా మళ్ళీ ఉన్నారు అబ్స్కాండింగ్ లో, మళ్ళీ దాక్కొని ఉండాల్సి వచ్చింది. ఇక మెల్లగా ఇంట్లో వాళ్ళతో, వేరే వాళ్ళ ఫోన్ తో మాట్లాడడం. అప్పుడు మీ మిస్సెస్ గానీ మీ తల్లిదండ్రులు గానీ ఎందుకురా మనకి ఈ రాజకీయాలు, ఈ రాజకీయాలు మనకు అవసరమా అని చెప్పేసి అడగలేదా? అంటే మొదట్లో కొన్నిసార్లు వాళ్ళు అలా చెప్పింది, బాధపడింది నిజం. కానీ లోకేష్ అన్న నా ఫ్యామిలీ మొత్తానికి ఒక్కడవేనా మీ ఫ్యామిలీలో? నేను, నాకు సిస్టర్, మగాడు, అబ్బాయి మీరు నేను. సో లోకేష్ అన్న నా కుటుంబం మొత్తాన్ని, మా ఫాదర్ని, మదర్ని, వైఫ్ని, బాబుని అందరినీ పిలిచి మాట్లాడారు. దానికి ముందు ఒకసారి, నా అరెస్ట్కి ముందే ఒకసారి నన్ను అరెస్ట్ చేయడం కోసం, నన్ను ట్రాప్ చేయడం కోసం మా మదర్ మీద కూడా కేసు పెట్టి 2 రోజులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. సరే, దానికి కూడా తగిన గుణపాఠం చెప్తా, వాళ్ళ మీద కూడా నేను కేసు పెట్టబోతున్నా, ప్రైవేట్ కేసు పెట్టబోతున్నా. ఇప్పుడు ఆ రోజు కేసు తీసుకోరు కాబట్టి, అప్పుడు మా మదర్ మీద కేసు పెట్టిన తర్వాత కూడా లోకేష్ అన్న నా ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచి మాట్లాడారు. అప్పుడు లోకేష్ అన్న ఒకటే చెప్పారు, అమ్మ ఒక రాక్షసుడి మీద పోరాటం చేస్తున్నాం, వాడికి ఏ ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటా, మీరు ధైర్యంగా ఉండండి, ఏ ఇబ్బంది ఉండదు, జాగ్రత్తగా ఉన్నాం, ఏదన్నా ఇబ్బంది వస్తే మేమందరం ఉన్నాం, నేనున్నా, వాడు నా తమ్ముడు, వాడికి ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా అని చెప్పారు. నా అరెస్ట్ తర్వాత కూడా లోకేష్ అన్న ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచి మాట్లాడి అలాగే ధైర్యం చెప్పారు, వాడు కెరీర్ నేను చూసుకుంటా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, వాడు ఈరోజు పడిన కష్టాలన్నిటికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతాడు, వాడికి వేరే ఏ ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను అని నా కుటుంబానికి 1కి 2 సార్లు మా అమ్మకి, మా నాన్నకి, నా భార్యకి ధైర్యం చెప్పారు ఆయన, నేనున్నా అని. ఇక చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ధైర్యం చెప్పడం అంటే ఏంటండి, రాష్ట్రం మొత్తంలో వాళ్ళకంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళే నా కుటుంబానికి అండాదండ ధైర్యం ఇచ్చారు, వాళ్ళు ఉంటామని చెప్పారు. నిజంగానే నాకు కష్టాలు వచ్చినప్పుడు నిలబడ్డారు. ఇంటర్నల్ గా కూడా కొంతమంది మన ఎదుగుదల తట్టుకోలేను, వాళ్ళు ఇళ్ళు రకరకాల మాటలు మాట్లాడినా, కంప్లైంట్స్ చేసినా, ఎన్ని చేసినా కష్టంలో నిలబడి పోరాటం చేసాడు వాడు. కష్టంలో నిలబడినోడికి నేను అసూయపడేవాళ్ళు ఈ దగ్గర, లోకేష్ దగ్గర అయితే ఉన్నట్టు కొంత అసూయపడేవాళ్ళు అవుతామనో, వాళ్ళ పదవులకు పోటీ వస్తామనో, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు నిలబడలేదనో, నమస్కారం పెట్టలేదనో, వాళ్ళకి నచ్చినట్టుగా నేను నవ్వలేదనో, వాళ్ళకి నచ్చిన బట్టలు నేను వేసుకోలేదు. రీజన్స్ ఏముండవండి రాజకీయాల్లో ఒకటి ద్వేషించడానికి. వాళ్ళకే తోచినట్టు నచ్చంది వాడు ద్వేషిస్తుంటాడు. వాళ్ళు మనల్ని శత్రువుల్లో చూస్తున్నారనేది కూడా మనకు తెలియదు. వాళ్ళు ఆంటీలని వాళ్ళు వచ్చేదో ఒకటి వెనుపోటు పొడిస్తే, పొడిచిన రోజు ఈడెందుకు పొడిచాడు, నేనేం చేయలేదు కదా అనుకుంటా. అలా జరిగినవి కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా నాకు లోకేష్ అన్న నాకు నిలబడ్డాడు. ఏమన్నాడు లోకేష్? ఏమన్నా కానీ కాలంలో పార్టీకి అవసరమైన రోజు నువ్వు నిలబడ్డావు. ఎందుకంటే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా రకరకాల పదవుల్లో చేసిన వాళ్ళు కూడా కొంతకాలం పాటు గట్టిగా మాట్లాడలేకపోయారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు నేను తప్పు పట్టను. కానీ ఆ టైంలో రఘురామకృష్ణరాజు గారు, పట్టాభన్న, నేను ఫస్ట్ 2-3 years, అలాగే మాతో పాటు ఎంఎస్ రాజు గారు, పిల్లి మాణిక్యరావు, ఇట్లా కొంత, బట్ ఎవరైనా కానీ చాలా తక్కువ నంబర్. పార్టీలో కొన్ని 100 మంది చేయాల్సిన పని వేళ్ల మీద లెక్క పెట్టే మంది చేయాల్సి వచ్చింది. అవతలేమో రాక్షసులు, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, రాష్ట్రంలో ఉన్న 1000 మంది పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు, ఏమన్నా హత్యలు చేయడానికి వెనకాడినటువంటి నేపథ్యం వాళ్ళది. పట్టుమని యువతల 10 మంది వాళ్ళేమో మేము పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ ఆ పోరాటమే నన్ను రాష్ట్రంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న
ఈ రోజు ఏ పల్లెటూరుకి వెళ్ళినా 10 మంది పలకరిస్తారు. చాలా మంది మంత్రులను ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు గుర్తుపడతారో లేదో కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ జిల్లాలో గుర్తుపడతారు. అవును. ఇటు కుప్పం నుంచి అటు శ్రీకాకుళం ఇచ్చాపురం దాకా ఏ ఊరికి వెళ్ళినా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా జనాలు గుర్తుపట్టి నువ్వు కష్టంలో ఫైట్ చేసావు, నీకు న్యాయం జరగాలి, నువ్వు చాలా ధైర్యంగా నిలబడ్డావు అని చెప్పి వాళ్ళందరూ ఇచ్చేది. ఇది అతి కొద్ది మందికే ఈ అదృష్టం దక్కుద్ది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ప్రజలు గుర్తించే అభిమానించే అదృష్టం చాలా కొద్ది మందికే దక్కుద్ది. అందులో నేను ఒక నవ్వడం నాకు ఆనందం. ఈ కష్టాలన్నిటికీ ఖచ్చితంగా ఈ మీ మీద మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లోకేష్కు వీళ్ళకు కంప్లైంట్ చేసి నీ మీద పిత్తూరులు చెప్పి చేసిన వాళ్ళకి లోకేష్ ఏం సమాధానం చెప్పాడు? వాళ్ళకి ఒకటే చెప్పాడు, కష్టంలో నిలబడి వాడు పనిచేశాడు. ఈ పిత్తూరులు చెప్పిన వాళ్ళందరూ చేయలేదే. 2, ఏదైనా ఆరోపణ చేసే ముందు ఊరికే ఏమైనా ఆరోపణ చేసేయచ్చు, కానీ ఆధారం చూపించండి, అప్పుడు నేను నమ్ముతా. ఊరికే మాటలేముంది అంటే రాజకీయాలు ఎట్లుంటుందంటే హఠాత్తుగా ఇతనికి ఒక గుర్తింపు వచ్చింది. అవును, లోకేష్ గారు చంద్రబాబు గారి దృష్టిలోకి వచ్చేసాడు. లోకేష్ గారు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతాడు, రా బీవీఆర్ అంటాడు. ఇది చూసి కొంతమంది తట్టుకోలేరు. అవును, తట్టుకోలేక ఏం చేస్తారంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని దూరం పెట్టించాలను అని ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తుంటారు. ఇవన్నీ అన్నప్పుడు లోకేష్ అన్నమాట ఇది. అంటే ఆయనకు తెలియకుండా ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఎంత రాష్ట్రం మొత్తాన్ని చూస్తున్నారు ఆయన. ఇలాంటి ఆరోపణలు ఇటువంటివన్నీ ఆయనకి తెలుసు. పైగా పార్టీకి ఎంత కష్టకాలంలో నేను నిలబడ్డానో తెలుసు. లేదా నేను అరెస్ట్ అయినప్పుడు ఎక్కడ అరెస్ట్ అయ్యాను? ఆర్టీసీ బస్సులో వస్తూ అరెస్ట్ అయ్యాను. నిజంగా ఏదో దందాలు చేసుకుంటే వసూలు చేసుకుంటే డబ్బులు చేసుకొని ఉంటే నాకున్న రిస్క్ కి సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని కారులో తిరగనా? అవును, అవన్నీ ఎన్నో ఆరోపణలు వస్తాయి. ఈ రోజు కూడా ఇప్పుడు 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చింది. నేనే వింటుంటా, నువ్వు కోట్లు సంపాదించేసావంట కదా ఈ 6 నెలల్లో, దందాలు చేస్తున్నావంట కదా, సెటిల్మెంట్లు చేస్తున్నావంట కదా. నాకు తెలుసు నాకేం ఇబ్బందులు ఉన్నాయి, నేను ఏం చేస్తున్నా ఏంటి అనేది నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళందరూ ఆరోపణలు చేయటం కాదు, అలా చెప్పే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, ఎవడో చెప్తాడు ఆడలా అంటా అని, అది విన్నాడికి ఏమనిపిస్తుంది అంటే అది నిజమా కాదా, వాడి విజ్ఞత ఏం పనిచేయదు. నిజమా వీడు కోట్లు సంపాదిస్తాడు, ఎదిగేస్తున్నాడా అంటే రేపు పొద్దున ఎమ్మెల్యే టికెట్ అడిగేస్తాడేమో, ఇంకెంత దూరం ఎదిగిపోతాడు అనే ఆత్రం, అనే అసూయ, ద్వేషం, ఇది మాత్రమే పనిచేస్తుంది. సెన్స్ పనిచేయదు. అవును, ఏం చేసి ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం చేస్తున్నాడు. నేను ఇప్పుడు 6 నెలల నుంచి నేను విజయవాడలో ఉన్నా. ఆల్మోస్ట్ వారానికి 3-4 రోజులు పార్టీ ఆఫీస్కి వెళ్తున్నా. ఏం దందాలు చేస్తే మామూలు చదువుకున్నారు కదా. ఏం చదువుకున్నాను? నేను ఎంబీఏ చేశాను, బ్యాంక్ లో వర్క్ చేశాను 7 years. నేను 2-3 రకాల బిజినెస్లు చేశాను. సో నాకేమి వ్యాపారం చేసుకుంటే చాలు. ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు నేను పార్టీ కోసం పనిచేసే క్రమంలో నా ఉద్యోగం వదులుకొని పనిచేశా, నా వ్యాపారాలు మానుకొని వేరే రాష్ట్రంకి వెళ్ళి పనిచేశాను. ఎన్నో ఇబ్బందులు నేను పడ్డా, నా కుటుంబాన్ని బాధలు పెట్టారు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడ్డా. ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా నేను ఏదో ఒక వ్యాపారమో ఏదో 100% చేసుకుంటారు. ఏడ్చినా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చేసుకోవాల్సింది. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఎట్లుంటాయంటే కొంతమంది వీళ్ళు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అంత అరాచకం చేస్తే వీళ్ళు ఎవ్వరికి నోరు లేవాల. కరెక్ట్. ఆ రోజు నేను పోరాటం చేశాను. ఆ రోజు కూడా వీళ్ళ ఉద్దేశాలు ఎట్లుంటాయంటే వీడికి ఇంత అవసరమా, వీడు ఎందుకు ఇలా వీళ్ళు మాట్లాడరు నా మీద. ఈ రోజు ఎవడో ఏదో చెప్తాడు, ఏదో చేసేసుకుంటున్నాడు, ఎదిగిపోతున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు అని. అది కూడా వీళ్ళకి ద్వేషం అనమాట. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఎట్లంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నా కుటుంబం అడుక్కు తినాలన్నమాట, రోడ్డు మీదకి రావాలి. అప్పుడు వీళ్ళకి హ్యాపీ, వీళ్ళ మనసు సంతృప్తిగా ఉంటాయి. ఖచ్చితంగా లీగల్ గానే చేసుకోవాలి. ఖచ్చితంగా నా కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ఏం చేసుకోవాలో అది చేసుకుంటా. ఆ తెలివితేటలు నాకున్నాయి, లీగల్ గానే నాకు అవసరమైనప్పుడు ఆ రకమైన సాయం చేయడానికి పార్టీ గాని నాయకులు గాని ఖచ్చితంగా ముందుకు వస్తారు. నాకున్న పరిచయాలు కానీ అవి 100% చేసుకోపడతాయి. ఇల్లీగల్ గా చేయాల్సిన కర్మ నాకు లేదు. ఎవడన్నా ఆరోపణలు చేసే వాళ్ళకి లేదా ఆరోపణలు నమ్మే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఎవడో ఏదో చెప్పాడని కాదు, నేరుగా నన్ను అడగండి, లేదా మీరు ఎంక్వైరీ చేసుకోండి, ప్రూఫ్ తో నా దగ్గరకు రండి. ఒక ఇల్లీగల్ పని చేశాననో, ఒక దందా చేశాననో, ఒక సెటిల్మెంట్ చేశాననో నిరూపించండి. శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతాను. నేను ఊరికే చిల్లర మాటలు మాట్లాడుకోవటం, వీళ్ళందరికీ అసూయ, ద్వేషాలు. ఎందుకంటే నాలాంటి ఒక మారుమూల పల్లెటూరు నుంచి, నెల్లూరులో ఉదయగిరి నియోజకవర్గంలో ఒక మారుమూల పల్లెటూరు నుంచి, ఉదయగిరి నెల్లూరు జిల్లా
ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా. మన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రాజమోహన్ రెడ్డి వాళ్ళు. ఇప్పుడు కాకర్ల సురేష్ గారు తెలుగుదేశం పార్టీ ఓకే ఎమ్మెల్యే. ఓకే వెంకయ్య నాయుడు గారు కూడా అక్కడి నుంచి ఆ, 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు అవును, మా అవును. నియోజకవర్గం నుంచి. సో అక్కడి నుంచి వచ్చిన నేను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళలో తెలుగు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు అందరూ గుర్తుపడతారు. ఇవాళ గుర్తుపడతారు. తెలంగాణలో, అమెరికాలో ఎన్ఆర్ఐస్ ఎంతమంది, ఆస్ట్రేలియా, కెన్యా, కెనడా, ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు చేస్తారు చాలా మంది నా నెంబర్ తెలుసుకొని. చాలా బాగా ఫైట్ చేసామని. ఇంత గుర్తింపు రావడంలో ఎంత ఆనందం ఉందో అన్నే కష్టాలు కూడా ఉంటాయి. కష్టాలన్నీ అంతే, కష్టాలు పడ్డారు కాబట్టి ఈ గుర్తింపు ఈ వచ్చింది. గుర్తింపు వచ్చింది. కానీ మిగిలిన వాళ్ళందరికీ అలా అనిపించదు. మేమందరం ఇక్కడ ఉన్నాం, ఏదో ఈజీగా వాడు వచ్చేసారు. అక్కడికి వెళ్ళిపోయాడే. కానీ అది ఆ వర్క్ ఎంత ధైర్యంగా, అంత డెడికేషన్గా ఇన్ని సంవత్సరాలు చేయబట్టి ఆ పనిష్మెంట్ 5 సంవత్సరాలు నా హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా, నా బాగలేకపోయినా, ఫ్యామిలీ సిచ్యువేషన్ అవును. ఎలా ఉన్నా, నా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, నేను ఏ ప్రదేశంలో ఉన్నా ప్రతిరోజు వీడియోలు చేశాను నాన్ స్టాప్ గా. 5 years 3000 వీడియోలు చేశాను. ఇవన్నీ నా వ్యక్తిగత అవసరాల కోసం చేయలే, నేను నాకు అవసరం కాబట్టి చేయలే. దాదాపు నా మీద, నా కుటుంబం మీద 12 కేసులు పెట్టున్నారు. అది ఏది నాకు పొలం తగాదాలతోనో ఇంకో నాతో కాదు. చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో వాళ్ళు కారు కూతలు కూస్తే, తప్పుడు మాటలు మాట్లాడితే వాటికి ధీటైన సమాధానం చెప్పినందుకు నా మీద పడిన కేసులే తప్ప, పడిన ఇబ్బందులే తప్ప, నా కోసం, నా కుటుంబం కోసం పడిన కేసులు కాదు, పడిన ఇబ్బందులు కాదు. ఇవన్నీ ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసం, ఈ 2 కారణాల కోసమే 5 సంవత్సరాలు ఇంత నరకం చూసా, ఇన్ని ఇబ్బందులు పడ్డా. నేనే కాదు, నా కుటుంబాన్ని కూడా ఈ క్రమంలో ఇబ్బందులు పెట్టా. ఖచ్చితంగా దానికి తగిన గుర్తింపు పార్టీలో ఉంది, దానికి తగిన న్యాయం ప్రభుత్వంలో కూడా జరుగుతుందని నేను నమ్ముతున్నా 100%. ఇంకోటి బీవీఆర్, ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత ప్రైవేట్గా మీ భార్యాభర్త ఇద్దరు కలిసినప్పుడు, ఇద్దరు కూర్చొని ఇప్పుడు మీ భార్య, ఎందుకబ్బా ఈ రాజకీయాలు అవసరమా, ఇన్ని బాధలు పడి మమ్మల్ని అంతా వదిలేసి నువ్వు ఇంత దూరంలో వెళ్ళి పార్టీ అంటావు, చంద్రబాబు నాయుడు అంటావు, లోకేష్ అంటావు, ఇది అవసరమా అని ఎప్పుడన్నా మీ భార్య అడిగిందా ఎదురు కూర్చొని? అంటే తను నన్ను అడిగున్నా ఇంత బాధ ఉండేది కాదేమో. తనకు తెలిసి నేను చాలా మొండిగా ఉంటాను, నేను ఏదైనా అనుకుంటే అది చేస్తాను అని. అలాగే లోకేష్ అన్న, బాబు గారు నాకు ఎంత సపోర్ట్గా ఉంటున్నారో కూడా తనకు తెలుసు. అందుకని నన్ను ఆపే ప్రయత్నం ఎప్పుడు చేయలే. కానీ కొంతకాలం తర్వాత, అంటే నా అరెస్ట్ తర్వాత, ఆ తర్వాత మళ్ళీ ఇప్పటికీ నేను మాత్రం వాళ్ళ నా ఆసక్తి కోసం, నా ఫైట్ కోసం నేను వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెట్టాననేది మాత్రం ఈ రోజుకి ప్రతిరోజు నాకు 5 సంవత్సరాలు నరక బాధగానే అనిపిస్తుంటుంది. ఎందుకంటే నా కొడుకు, మా ఇద్దరికి అలవాటైన నా కొడుకుని ఆల్మోస్ట్ నా అరెస్ట్ తర్వాత ఒక 7-8 నెలలు నేను వాడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. వాడు రాత్రి అంటే మా ఇద్దరితోనే అలవాటు కదా, డే అండ్ నైట్ మేము ఇద్దరమే చూస్తే మా ఇద్దరు ఫేస్లే. సో బాగా అలవాటు అయిపోయాడు. 2 వాడు వేరే చోట ఉండి నేను వేరే చోట ఉంటే రాత్రి 2 గంటలకు నిద్ర లేచి నాన్న కావాలని ఏడ్చేవాడు. నాకు ఫోన్ చేసేవాళ్ళు, నన్ను చూపించడం, వీడియో కాల్ చేసేవాళ్ళు. ఆ టైంలో లేచి నేను వాడిని చూసి ఇక్కడ కూర్చొని ఏడవడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు. పోతే నా ఫ్యామిలీ మీద, నా మీద ప్రభుత్వం నిఘా ఉంది, ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉంది, మళ్ళీ కేసులు పెడతారేమో అంటే వాడిని కూడా, నాకు 2 సంవత్సరాలు, నా కొడుకుని కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టా. వాడికి ఎన్నో సంతోషాలు నేను ఇవ్వలేకపోయాను, దూరం చేశాను. నా కుటుంబం దగ్గరకో ఎవరి దగ్గరికి ఎక్కడికి వాడిని నేను తీసుకెళ్ళలేకపోయా. వాడు అక్కడ ఏడుస్తుంటే నేనేం చేయలేక నేను ఇక్కడ కూర్చొని రాత్రి 2 కష్టాల్లో ఉన్నావు అక్కడ. నేను ఏడ్చుకోవడం తప్ప నేనేం చేసుకోలేకపోయా. అది నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తూ ఉంటది. అంటే నేను ఒక్కడిని ఇబ్బందులు పడితే ఓకే, నేను చేసిన పనికి మా అమ్మ నాన్నల్ని బాధలు పెట్టా. ఇప్పుడు ఏం చేస్తారో, వీడిని ఏం చేస్తారో అనే భయం. దగ్గరగా ఉండే బంధువులు ఎవరు, ఎందుకు వీడు ఇట్లా చేసి, ఎందుకు అవసరం, కొంతమంది పొడిచే వాళ్ళు ఉంటారు, అలా కూడా ఉంటారు. బంధువుల్లో ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది నికృష్టులు అలా కూడా ఉంటారు. మీకు అవసరమా, మీ అవసరమా, పార్టీ అంటే వీళ్ళు ఏ రకమైన, మళ్ళీ సమస్య వస్తే ఏ రకమైన హెల్ప్ చేయరు. కానీ ప్రతినిత్యం వాళ్ళని పొడుస్తూ, వాళ్ళని భయపెడుతూ, వాళ్ళని బెదిరిస్తూ వెనక్కి లాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరే, ఇలాంటి అన్నీ ఉంటాయని నాకు తెలుసు. నాకు ఆ మెచ్యూరిటీ, ఆ క్లారిటీ నాకు ఉంది. నేను అదే చెప్పేవాడిని ఫ్యామిలీ దగ్గర నుంచి అలాంటి డిస్కషన్ వచ్చినా కూడా. సరే, గతంలో కూడా ఎన్నో, కుటుంబం అన్న తర్వాత, జీవితం అన్న తర్వాత ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళందరూ మనకి ఏమన్నా
అండగా నిలబడ్డారా? లేదు కదా. లేదా రేపు కష్టాలు వస్తే వాళ్ళు ఏమైనా నిలబడతారా? లేదు కదా. మధ్యలో వీళ్ళు వాగే వాగుడిని పట్టించుకోవద్దు అని నాకు చాలా క్లారిటీ ఉంది కాబట్టి నేను చెప్పా. వాళ్ళు పొగిడారని నేను పొంగిపోను, వాళ్ళు ఏదో అన్నారని నేను ఆగిపోను. ఎవరి జీవితం వాళ్ళది, వాళ్ళ క్లారిటీ నాకుంది. ఎవడికి ఏమీ చేయడు. అంటే మీరు ఈ 5 సంవత్సరాలలో ఈ ప్రోగ్రాము పార్టీ కోసం చేసే సర్వీస్లో మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఒక్కోసారి అయిపోయి ఉండొచ్చు, ఇన్కమ్ లేదు, మన స్టేట్లో లేము. ఆ టైంలో ఎవరన్నా నీ స్నేహితులు కానీ మీకు కానీ ఆర్థికంగా, అంటే నెలకు మనకు ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఒక చోట వచ్చిన 25,000 50,000 మనకు రూమ్లో ఉండి ఏదైనా చేయాలన్నా కూడా ఖర్చులు ఉంటాయి, మినిమం 50,000 ఉంటుంది. అట్లా ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా సాయం చేశారా మీకు? అంటే మొదట్లో ఛానల్ రెవెన్యూ తక్కువ ఉండేది, తర్వాత ఛానల్ రెవెన్యూ సరిపోయేది. ఒక్కసారి నేను ఏపీ నుంచి బెంగళూరు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు ఛానల్కి 10-12 రెవెన్యూ మాత్రమే వచ్చేది. అప్పుడు మాత్రం ఒక స్నేహితుడు లేదా ఆయనే నాకు సోదరుడు, నేను అతను ఒక్కడ మాత్రమే నాకు హెల్ప్ చేశాడు. అతను ఒక్కడి దగ్గర అంటే 100 మంది 1000 మంది హెల్ప్ చేస్తామని అడిగారు, బట్ అది తీసుకునే ఉద్దేశం నాకు లేదు. ఆ సందర్భంలో ఆయన మాత్రం నన్ను అడగకుండానే, నాకు చెప్పకుండానే నాకు హెల్ప్ చేశాడు. యూకేలో ఉంటారు ఆయన తప్ప ఇంకే ఒక్కరి దగ్గర నేను ఆర్థిక పరమైనటువంటి చెప్పండి ఎవరు ఆయన యూకేలో, పేరు చెప్పండి పర్లేదు. అంటే ఆయనకి ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదు కదా, అందుకని ఆపుతున్నా. ఆయన ప్రైవసీ కోసం. మన ఆంధ్రప్రదేశ్ అతను నాతో ఇప్పటికీ టచ్ లో ఉంటారు. నేను ఇలా షిఫ్ట్ అవుతున్నాను అంటే నాతో రెగ్యులర్ గా మాట్లాడేవాడు. నేను షిఫ్ట్ అవుతున్నాను అంటే ఏమో ఎట్లాగో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అని చెప్పి ఆయన డైరెక్ట్ గా అమౌంట్ వేసేసి నాకు ఫోన్ చేశాడు. బ్రదర్ వేసాను, కొంచెం తర్వాత ఇప్పుడు కావాలన్నా నేను ఎవ్రీ మంత్ పంపించడానికి కూడా రెడీ అని ఆయన ఫోన్ చేశాడు. లేదన్నా నేను నా ఛానల్ నుంచి రెవెన్యూ వస్తుంది, నాకు లగ్జరీగా బతకాలి, లేకపోతే మీ అందరి దగ్గర నుంచి ఈ సిచ్యువేషన్ వాడుకొని డబ్బులు కరెంట్ బిల్లు అవన్నీ నాకు లేదు. సో నా ఛానల్ రెవెన్యూ నాకు సరిపోతుందన్న, ఇంకా మీరు ఏ హెల్ప్ చేయొద్దు అని చెప్పాను. దీని మీద కూడా కొంతమంది నేను గిట్టని వాళ్ళు ఎన్ఆర్ఐల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశాడు. సహజంగా జరిగేది. నేను డైరెక్ట్ సవాల్ చేస్తున్నా, ఎవడన్నా నాకు డబ్బులు ఇచ్చినోడు ఉంటే ఒక ప్రూఫ్ చూపించండి లేదా మాట్లాడించండి. పార్టీ అభిమానులు ఉన్నప్పుడు మీరు మామూలుగా సాయం చేస్తామంటారు, ఒకవేళ ఇస్తారు, ఇచ్చినా తీసుకున్న తప్పేంటది? అంటే వీళ్ళందరికీ వీడి సినిమా కష్టాలే పడాలి, ఇబ్బందులే పడాలి, నరకమే చూడాలి, వీడు ఆర్థికంగా బలంగా ఉండకూడదు, రాజకీయంగా ఎదగకూడదు. ఇప్పుడు ఎవరన్నా సాయం చేస్తే తప్పు లేదు, అది మనుషుల మనస్తత్వమే అంతండి. ఒకడు బాగుంటే చూడలేరు, మీరు బాగుంటానికి పని చేసుకోండి, అవును అది ఓకే, గానీ ఇంకొకడు బాగుంటే చూడలేని నేచర్ ఉంటుంది. దాంతోనే కోట్లాది రూపాయలు సంపాదించేశాడు అని దాన్నే అవన్నీ ఉంటే మొన్న నేనే ఎమ్మెల్యే సీట్ అడగకపోయానా, లేకపోతే ఆ రోజు బస్సులో ఎందుకు దొరికేవండి, ఒక సెకండ్ హ్యాండ్ కార్ ఒక 5 లక్షలు పెట్టుకుని తిరగలేనా? నాకు రిస్క్ ఉందని నాకు తెలుసు కదా. ప్రైవేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో తిరిగితే ఇబ్బంది అవుతుంది, అదే కార్ అయితే ఎలాగోలా స్పీడ్ గా వెళ్ళిపోవచ్చు, ఫోన్ సైలెంట్ లో పెట్టేసుకొని ఫ్లైట్ మోడ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, నేను ఏడున్నానో దొరకకుండా వెళ్ళిపోవచ్చు. ఇన్ని ఎందుకు చిల్లర మాటలు. బట్ ఈ విషయం పార్టీకి లోకేషన్కి క్లారిటీ ఉంది, నాతో ఉండే అతి సన్నిహితులకి ఈ విషయాలన్నీ క్లారిటీ ఉన్నాయి. ఈ రోజు ఫస్ట్ టైం ఆ విషయం ఒకరు అడగటం కానీ నేను చెప్పడం కానీ, అది అందుకే ఓపెన్ గా చెప్పా. ఆ ఒక పర్సన్ మాత్రం నాకు చేశారు, ఈ రోజుకి నాతో టచ్ లో ఉన్నారు. ఆ రోజు ఎవ్రీ మంత్ నేను చేయడానికి సిద్ధం అన్నాడు, చేయటానికి సిద్ధం అని చాలా మంది, కొన్ని 100,000 మంది పాపం పార్టీ అభిమానులు కానీ ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కానీ హైదరాబాద్ లో ఉండే ఇండస్ట్రీస్లు కానీ చాలా మంది, ఎందుకంటే మేమందరం ఈ పని చేయలేము, నువ్వు చేస్తున్నావు, కనీసం నీకు మేము హెల్ప్ చేయగలమని చెప్పి చాలా మంది ఆఫర్ చేశారు. బట్ వద్దనా, నా లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సింది జరుగుతుంది ఛానల్ నుంచి వస్తుంది, సో నాకు అక్కర్లేదు. నేను పొలిటికల్ అంబిషన్ కోసం పనిచేస్తున్నా. ఆ విషయంలో నాకు లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చున్నారు. ఇదంతా నేను ఎందుకు చేశాను అంటే నాకు రాజకీయంగా ఎదగాలని ఉంది. మా నాయకుడిని మాట్లాడిన మాటలు తట్టుకోలేక చేశాను. అలాగే ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నా. ఈ రీజన్స్ తో నేను చేశా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నా రాజకీయ ఆసక్తులకు తగిన విధంగా త్వరలో గుర్తింపు వస్తుందని నేను నమ్ముతున్నా. వివిధ సందర్భాల్లో నాకు చెప్పున్నారు లోకేష్ అన్న కానీ బాబు గారు కానీ, రాష్ట్రంలో నీకు తగిన గుర్తింపు ఈ టైంలో ఫైట్ చేసినందుకు చేస్తా ఉన్నారు, అది వస్తుందని నమ్ముతున్నా. సో
ప్రస్తుతానికి హ్యాపీ. బాధలన్నీ ఇంకోటి బిఆర్, ఇప్పుడు సపోజ్ అంతా ఫైట్ చేసేసాము, ఎన్ని ఎలక్షన్స్ జరిగాయి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చేసాం. అధికారంలోకి వచ్చేసిన తర్వాత నిన్ను ఎవరైతే కొట్టారో, ఎవరైతే నిన్ను వేధించారో ఉమ్. వాళ్ళు గుర్తుకొచ్చారా నీకు? గుర్తొచ్చారు. వాళ్ళలో ఎవరెవరినైతే రీచ్ అవ్వగలనో వాళ్ళందరికీ ఫోన్లు చేశారు. విజయపాల్కి ఫోన్ చేశా. చేశారు. ఏమన్నాడు? నేను చచ్చిన అప్పటికే రఘురామకృష్ణరాజు అతని మీద కేసు పెట్టున్నాడు, ఉమ్, పారిపోయి దాక్కొని ఉన్నాడు. ఉమ్, ఉమ్. నేను చచ్చిన పాముని బివిఆర్, నేను బాబు. చచ్చిన పామును బివిఆర్ బాబు, నేను ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నా, ఉమ్, నన్ను వదిలే బాబు ఇంకా ఉమ్, అన్నాడు. ఉమ్, అని ఫోన్ కట్ చేశాడు. ఉమ్. నేను పివి సునీల్ కుమార్ గారికి ఫోన్ చేయలేదా? చేసే అతను ఎత్తలా, ఆ, ఎన్నిసార్లు చేసినా ఎత్తలా. ఆ తర్వాత బ్లాక్ చేసేసాడు. నా నెంబర్ అని ట్రూ కాలర్ లోనే ఎక్కడో పడి ఉంటుంది కదా, కనపడుతుంది. బ్లాక్ చేశాడు. ఉమ్, కేసు పెట్టిన సిఐ శ్రీనివాసరావుకి ఫోన్ చేశా. ఉమ్, నేనేం చేయలేదు, వాళ్ళు చెప్తే చేశాను, ఉమ్, వీళ్ళు నిన్ను తీసుకొచ్చారు. నా కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్ని అతనే ఇచ్చాడు. ఉమ్, నన్ను కొట్టిన 5 డీటెయిల్స్ కూడా ఇవ్వమని అతనితోనే ఫాలో అప్ చేస్తున్నా. ఉమ్, ఇస్తానంటున్నాడు, టైం పాస్ చేస్తున్నాడు, వాళ్ళని సేవ్ చేస్తున్నాడు. ఉమ్. ఖచ్చితంగా కేసు పెడతా, వాళ్ళని కూడా లాగుతా. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు తీసిన వీడియోకు సంబంధించిన ఆ కేసులోకి వీళ్ళందరూ వస్తారు కదా మళ్ళీ. వస్తారు. అందుకే వీళ్ళందరి మీద కేసు పెడతాను. ఆ, ఆ రోజు నన్ను ఎవరైతే తీసుకెళ్లారో అరెస్ట్ చేసి, ఉమ్, ఆ కేసు ఎవరెవరైతే పెట్టారో, ఎవరైతే కొట్టారో, సునీల్, విజయపాల్, వీళ్ళందరి మీద నేను కేసు పెడతా. ఉమ్, వీళ్ళందరి మీద ఎలా పెట్టాలి, ఎవరెవరిది ఇప్పుడు కొన్ని డీటెయిల్స్, ఇప్పుడు 5 కొట్టిన వాళ్ళు ఎవరో తెలియదు, ఉమ్, ఇవన్నీ కొంత ఐడెంటిఫై చేసుకొని ఉమ్, పర్ఫెక్ట్ గా కేసు లాక్ చేద్దామని ఉమ్, నేను టైం తీసుకుంటున్నా అంతే. ప్రతి ఒక్కరిని నేను వదిలిపెట్టే సమస్య లేదు. అలాగే అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, ఉమ్, విడదల రజని, Hmm. వల్లభనేని వంశీ, వీళ్ళందరూ కూడా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీకి కాల్ చేశా, వాడు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయాడు ఈ రాష్ట్రం నుంచి. ఉమ్. విడుదల రజనీ విడదల రజనీకి చేశా, ఉమ్, ఎత్తట్లా. ఉమ్, తోట త్రిమూర్తులకు చేశా, ఉమ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడబోయాడు. అదే స్థాయిలో నేను మాట్లాడా. ఇంకా నీ ప్రభుత్వం లేదురా, చెప్పు తెగుద్ది ఇలా మాట్లాడావంటే, ఉమ్, నీ మీద నేను కేసు పెట్టబోతున్నాను, నా మీద అక్రమంగా కేసు పెట్టావని చెప్పా. ఉమ్, అంబటి రాంబాబు అయితే ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టే ఉమ్, తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఉమ్, నేను అతన్ని చంపేస్తానన్నానని, అతని పేక పిసికేస్తానన్నానని, ఉమ్, అతన్ని బండబూతులు తిట్టానని ఉమ్. మన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ చెప్పాడు. మీట్లో అవును. నేను అతనికి ఫోన్ చేసి ఏం బండబూతులు తిట్టలేదు, చంపేస్తానులా, లేపేస్తానులా. ఉమ్, ఎందుకురా ఫేక్ కేసు పెట్టావు, నీ వయసు ఎంత, నువ్వెంత, లేకపోతే ఆ వయసులో నువ్వు చేసే పనులేంది, సంజన ఏంది, సుకన్య ఏంది, ఉమ్, బుద్ధిగా బతకొచ్చు కదా, ఉమ్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఏమైనా చేసావా, ఇవన్నీ చేయకపోగా ఈ తప్పులు ప్రశ్నించినందుకు నా మీద ఒక కేసు పెట్టావు, ఎందుకు పెట్టావు అని అడిగా. ఉమ్, అంతే. అతను రెచ్చిపోయి మాట్లాడాడు. నువ్వు మాజీ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు, మా ప్రభుత్వం వస్తే నేను ఎంత చూస్తా ఉమ్, అని. సరే, గత 5 సంవత్సరాల్లో నీ ప్రభుత్వం ఏముందిరా, నువ్వేం చేసావో చూశాను నేను ఉమ్, అని చెప్పి అన్నాను తప్ప, అతను నేను చంపేస్తా, లేపేస్తా అలాంటి ఉద్దేశం నాకుంటే ఆ మాటలు ఎందుకు చెప్తా, వెళ్ళి చేసేస్తా కదా. ఉమ్, నా ప్రభుత్వం ఉంది, నేను ఎంత కష్టపడ్డానో నా ప్రభుత్వ అధినేతలందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, పార్టీ కార్యకర్తలందరికీ తెలుసు. తెలుసు. ఇవాళ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు నేను ఏం చేసినా ప్రజామోదం కూడా ఉంటుంది దానికి, ఎందుకంటే అంత చిత్రహింసలుగా అనుభవించాం కాబట్టి. అయినా నేనేం చేయట్లేదే. ఏదైనా ఉంటే లీగల్ ఫైట్ చేస్తా, వాళ్ళ మీద కేసులు పెడతా, వాళ్ళు జీవితంలో మర్చిపోని విధంగా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాను తప్ప వ్యక్తిగతంగా దాడులు చేయాల్సిన అవసరం, కర్మ నాకు లేదు. ఆ ప్రవృత్తి, ఆ సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మా పార్టీది అటువంటి సంస్కృతి కాదు. అలా ఉంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళంతా ఇంకా బయట తిరుగుతారా? ఉమ్, వాళ్ళు చేసిన తప్పులకి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కొంత టైం పట్టినాక. కానీ ఈ రకమైన దాడులు చేపించే సంస్కృతి మా పార్టీది కాదు, మేము చెయ్యం. ఇంకోటి బివియా, ఇప్పుడు పొలిటికల్గా ఎదగాలని అంటున్నావు అంటే నీకంటూ ఒక ఎయిమ్ ఉంటుంది. కొంతమందికి చట్టసభలకు వెళ్ళాలనో, లేకపోతే మండలి సైడ్ వెళ్ళాలనో, ఇట్లా అసెంబ్లీ అని ఇంకోటి కోరిక ఉంటుంది. లేకపోతే పార్టీకే వర్క్ చేసుకుంటూ పార్టీకి సర్వీస్ చేయాలనో ఉంటుంది. నీ అంబిషన్ ఏంటి పార్టీలో? ఎలా నీ కోరిక ఎలా ఉంది? ఎలా అయితే నీకు ఇష్టమైంది? అంటే ఖచ్చితంగా చట్టసభలకు వెళ్ళాలనే ఆసక్తితోనే నేను రాజకీయాల్లోకి వచ్చావు. మొదటి నుంచి నాకు ఆసక్తి ఉంది. ఆ సత్తా, ఆ సమర్థత నాకుందని నేను నమ్ముతున్నా. అదే ప్రయత్నం నేను చేశా. ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లోనే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు నా ఇంట్రెస్ట్ చెప్పాను పార్టీకి, లోకేష్ అన్నకి, పార్టీకి చెప్పాను. వాళ్ళు సీరియస్గా నా అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేశారు. బట్ ఆ టైంలో ఎలక్షన్ చేయాలంటే కొంత అన్ని రకాలైన వనరులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో
ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు న్యాయం చేస్తాం, ఉమ్, ఇప్పుడు పార్టీలో అవకాశం ఇస్తాం, పార్టీ స్టేట్ బాడీలో తీసుకుంటాం. ఉమ్, మా పార్టీలో స్టేట్ మెయిన్ బాడీలో చిన్న ఏజ్లో ఉండే వాళ్ళలో నేను ఒకరిని. ఎందుకంటే పార్టీ కార్యదర్శిగా. మెయిన్ బాడీ అంటే అఫిలియేటెడ్ బాడీ కాదు, తెలుగు యువత టీఎన్ఎస్ అవును. వీటిలో కాకుండా మెయిన్ బాడీలో body. 33 ఇయర్స్కి నాకు ఆ పదవి ఇచ్చారు. ఆ ఏజ్కి మెయిన్ పార్టీలోకి రావాలి అంటే అవును. చాలా కష్టం. నా కష్టాన్ని గుర్తించారు కాబట్టి నాకు పార్టీ అవును. అవకాశం ఇచ్చింది. కాకపోతే ఈ చట్టసభలకు వెళ్ళడంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇవాళ పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. తెలుసు. అవును. 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇంకా అది పెరుగుతా పోతుందే తప్ప అదేం తగ్గట్ల. అంత 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినంత మాత్రం సరిపోదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నెలకు 2-3 కోట్లు అతను ఖర్చు పెట్టాల్సిందే, పెట్టాల్సింది. తిరగడానికి, అడిగినోడికి పని చేయటానికి. ఉమ్, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే ఒక 300-400-500 కోట్లు డబ్బు ఉంటే తప్ప ఉమ్, మనం ఆ సీటు అడగటమే తప్పు. తప్పు. ఎందుకంటే రాజకీయాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసు ఉన్నాయి, కాబట్టి పార్టీని ఇబ్బంది పెట్టే ఆలోచన మనకు లేదు. లేదు. ఆ 400-500 కోట్లు మన దగ్గర లేదు. అది సంపాదిస్తామో లేదో ఎప్పటికి సంపాదిస్తామో తెలియదు. ఉమ్, కానీ శాసన మండలికి వెళ్ళడానికి ఇవి అవసరం లేదు. మనం Hmm. పార్టీ కోసం పనిచేస్తే పార్టీకి అవకాశం ఇవ్వచ్చు కాబట్టి. ఇవ్వచ్చు. లేదా సరే ఈ డబ్బు రాజకీయాలు 5 ఏళ్లకో 10 ఏళ్లకో పోతే, ఉమ్, లేదా పార్టీకి నేను శాసనసభలోనే ఉంటే బాగుంటుందని పార్టీ అనుకుంటే ఆ రకమైన సపోర్ట్ ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే చేసేవాడు ఉంటే అలా అవ్వచ్చు. కాకపోతే నేను పాసిబిలిటీస్ నాకు తెలుసు కాబట్టి ఉమ్, ఉమ్, ఎమ్మెల్యే అవడం అనేది నెక్స్ట్ 10 ఏళ్ళు 15 ఏళ్లలో జరుగుతుందని నేను అనుకోవట్లా. అవును. ఎమ్మెల్సీగా శాసన మండలికి వెళ్ళాలి, అక్కడ అర్థవంతమైన చర్చలు చేయాలి, ఉమ్, ప్రజా సమస్యలను అక్కడ మాట్లాడాలి. మాట్లాడాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు తిట్టుకునే తిట్లు బూతులు అయినా మనం చూస్తా ఉన్నాం. మీరు అనొచ్చు వైసీపీ వాళ్ళ మీద నువ్వు మాట్లాడింది కూడా కొంచెం హార్ష్ లాంగ్వేజే కదా. ఉమ్, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి అలా సమాధానం చెప్పాం. అది బయట అంతేలే. చట్టసభకి వెళ్తే ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో అది నాకు తెలుసు. ఉమ్, 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 కాబట్టి అక్కడ ఏ రకమైనటువంటి అంశాలు మాట్లాడాలో, ఉమ్, ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి సమస్యలు ఏ రూపంలో అక్కడికి తీసుకెళ్తే అవి పరిష్కారం అవుతాయి అనేది నాకు ఒక అవగాహన ఉంది. కాబట్టి పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా వెళ్ళి వీలైనంత పార్టీకి మళ్ళీ అంటే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని నేను నమ్ముతా. కాబట్టి పార్టీకి బలంగా పనిచేయడం అంటే రాష్ట్రం కోసం పనిచేయడం అని నేను నమ్ముతా. ఉమ్, అందుకని పార్టీ ఎంతకాలం అంటే ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అధికారంలో ఉండటం కోసం ఏ రకంగా పనిచేయగలిగితే పార్టీకి మేలు జరుగుతుందో, రాష్ట్రానికి మేలు జరుగుతుందో అలా చెయ్యాలి అని నేను కోరుకుంటున్నా. పార్టీ మరి వాళ్ళకి చాలా మంది సీట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఉన్నారు. అవును. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. Caste వీటన్నిటి equations, నేపథ్యంలో కూటమిలో మళ్ళీ కొంత టైం జనసేన. పట్టొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఉమ్, చట్టసభకి నేను వెళ్తాను అని అయితే నేను బలంగా నమ్ముతున్నా. వెళ్ళాలనే నా కోరిక. దానికోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా, దానికోసమే ఇంత ఫైట్ చేశా. నా ఆసక్తిని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర ఆల్రెడీ నేను అనేక సార్లు నేను చెప్పారు. ఉమ్, అవకాశం టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అవకాశం ఇస్తారని నేను నమ్ముతున్నా. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిశారా? కలిశాను, 2 సార్లు కలిశారా? కలిశాను. ఏం మాట్లాడుకున్నారు? అంటే వ్యక్తిగతంగా ఎక్కువసేపు మాట్లాడింది ఏం లేదు. 1-2 ఇది అకేషన్స్ లో ఈ ఇష్యూ జరిగిన తర్వాత కలవటం జరిగింది. జరిగిన తర్వాత కలిశారు. అవును, ఆయన కూడా ఫైట్ చేశాడు. ఆయన్ని అలాగే అవును. ఎన్నో కేసులు పెట్టారు, ఇబ్బంది పెట్టారు. కాకపోతే ఆయన కూడా ఒకటే, ఆయన ఏమైనా ధైర్యం చెప్పాడా మీకు? ఖచ్చితంగా ఈ విషయం ఫైట్ చేద్దాం, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, మన ప్రభుత్వం అప్పుడే వస్తుంది చెప్పాడు అనేది అప్పుడు ఆయన కూడా ఆయన ఎలక్షన్ ప్రచారంలో కూడా చెప్పాడు, ఉమ్, జగన్ నిన్ను అధఃపాతాళానికి తొక్కుతా అని చెప్పాడు. అవును. అంటే ఆయన కూడా చాలా క్లియర్ గా, అంటే రాష్ట్ర ప్రజలు నాడు తెలుసు కదండి, రాష్ట్రంలో ప్రజలు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చే ధైర్యం చేయరనేది మా అందరి క్లారిటీ ఉంది. ఉమ్, ఎందుకంటే ప్రతి ఒక్కడు భయంతో బిక్కుమంటూ బతికాడు. బతికాడు. మీడియా వాళ్ళు మాట్లాడితే మీడియా వాళ్ళ మీద కేసులు, కేసులు, ప్రభుత్వ అధికారులు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఉమ్, జర్నలిస్టులు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవడు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. చివరికి సిబిఐ ఎంక్వైరీ చేద్దామని సిబిఐ అధికారులు వస్తే కడపకి వాళ్ళ బాబాయిని చంపేసిన కేసులు, ఆ సిబిఐ అధికారుల మీద కూడా కేసులు. రామ్ సింగ్ మీద ఏ రకంగా చేయాలో ఆ రకంగా ఇతను చేస్తున్నాడు. కాబట్టి మరోసారి అధికారం ఇస్తే మన ఆస్తులు లాగేసుకుంటాడు, మన గొంతులు నొక్కేస్తాడనే భయంతో ప్రజలు ఉన్నారు. ఆ రకమైనటువంటి తీర్పు మార్పు వస్తుందని మాకు 2-3 సంవత్సరాల ముందు నుంచే
తెలుగుదేశం పార్టీకి కానీ పార్టీ నాయకత్వానికి కానీ జనసేనకు కానీ మా అందరికి క్లారిటీ ఉంది, ఖచ్చితంగా జగన్ అత్యంత ఘోరంగా ఓడిపోబోతున్నాడు అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోరంగా పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ చివరి వరకు ఎలా ఉండిందంటే 175 అనే దాంతో వైనాట్ 175తో వెళ్ళాడు. లాస్ట్కు ఎన్నికలంతా అయిపోయిన తర్వాత అతను ఐపాక్లో ఎంతో 116 115 సంథింగ్ చెప్పాడు, 156 116 వాళ్ళంతా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కొన్ని సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా 130 160 అట్లా చెప్పుకుంటూ వచ్చారు. అప్పటికీ మీకు ధైర్యం ఉందా? వాళ్ళ ధైర్యాన్ని చూసి మీరు కొంచెం కుంగిపోలేదా? అసలు లేదండి, ఎందుకంటే నేను రాష్ట్రం అంతా తిరిగా. ఎలక్షన్లకు 6 నెలల ముందు అయితే రాష్ట్రం అంతా తిరిగా. రాష్ట్రంలో ఒక 70-80 నియోజకవర్గాలు తిరిగా నేను. ప్రజలు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది, నేను ప్రజల్లో తిరుగుతున్నా. అన్ని నియోజకవర్గాలు తిరిగా, అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాల్లో తిరిగా. సో అతను ఆ డబ్బులు ఇచ్చుకొని ఆ సర్వే వాళ్ళతో చెప్పించుకొని ఉండొచ్చు, లేదా ఏజెంట్లన్నా ఉంటారు అని చెప్పి మనం ఇన్ని గెలవబోతున్నామని చెప్పుకొని ఉండొచ్చు, లేదా నేను పెట్టిన భయానికి జనం నాకు ఓట్లేస్తారని భ్రమపడి ఉండొచ్చు. బట్ వాస్తవం ఏంటనేది చాలా చాలా మీరు ముందే పసిగట్టేశారు. చాలా క్లియర్గా నా వీడియోల్లో కూడా చెప్పాను నేను. 140 145 150 160 ఎన్ని స్థానాలైనా రావచ్చు, ప్రజల్లో మార్పు ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు. బట్ ఆ నంబర్ పబ్లిక్ ఎంత ధైర్యంగా వచ్చి అతను పెట్టిన భయం నుంచి బయటకు వచ్చి ఎంత ధైర్యంగా ఓటేస్తే ఆ లెవెల్కి వెళ్ళిపోద్ది. 160 కూడా దాటొచ్చు అని కూడా నేను కొన్ని వీడియోస్లో, నేను నా ఛానల్లో చేసిన వీడియోస్లోనే నేను చెప్పుకున్నా. ఎందుకంటే ఆ లెవెల్లో ప్రజలందరూ ఇబ్బందులు పడి ఉన్నారు. ఇంకోటి బీవీఆర్, మొన్న పవన్ కళ్యాణ్ గారు మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉంటాడు అని ప్రకటించేశాడు. ఉండాలని నా కోరిక, నేను దానికి కోరికస్తున్నాను, ఆయన ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పాడు. అప్పటి వరకు మామూలుగా గత జగన్మోహన్ రెడ్డి పాలనకు ముందు రాకముందు ఈ కమ్మ కాపు వీళ్ళ మధ్య కొంచెం దూరం ఉండేది. మనకి ఎట్లా ఇటు ఆంధ్ర సైడ్, ఇటుపక్క రాయలసీమ సైడు బలిజాస్ అంటారు కాపుల్ని. బలిజాసు కమ్మలు పెద్ద వాళ్ళ మధ్య ఎక్కువ, వాళ్ళు బయటికి రారు కమ్మాస్, అక్కడ మనకు అంత ఇది ఉండదు, ఎక్కువ మంది రెడ్డిస్ అట్లే ఉంటారు. ఈ వైరం ఉండేది కమ్మ కాపు మధ్య. ఈ వైరము ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యవహార శైలి వీటి వల్ల ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు కథా వ్యవహారము జరిగిన తర్వాత వీళ్ళందరూ ఒకటైపోయారు కదా. ఈ వివరాలన్నీ పక్కన పెట్టేశారు. అంటే కమ్మ కాపు మధ్య గొడవలు కూడా ఏం లేవండి. అది కూడా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం, తన అధికారం కోసం ఈ రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం రాజశేఖర రెడ్డి అప్పుడు చేశాడు. జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని ఏ రకంగా ద్వేషించాడో, ఏ రకంగా అతను విమర్శింపజేశాడో, ఏ రకంగా అతను కమ్మ సామాజిక వర్గాన్ని ఇబ్బందులు పెట్టాలని చూశాడో మనం గత 5 సంవత్సరాలు చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డికి అర్థం కానిది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి కమ్మ సామాజిక వర్గం పెద్దగా నష్టపోయింది, ఇబ్బంది పడింది లే. కానీ బూతులు తిట్టించుకొని ఉండొచ్చు, కమ్మ సామాజిక వర్గం వేధింపులకు గురై ఉండొచ్చు, కానీ పెద్దగా నష్టపోయింది లేదని నేను అనుకుంటా. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ప్రభుత్వం మీద ఆధారపడి బతకట్లా. మాక్సిమం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యాపారాలు, బయట ఉద్యోగాలు, ఇవాళ గత 20 సంవత్సరాలుగా చూస్తే ఆ సామాజిక వర్గం నుంచి ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని చదివించి ఉన్నతంగా విదేశాలకు పంపించడమో, లేకపోతే పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్లో చదివించడమో, లేకపోతే ఏదన్నా వ్యాపారాలు, హోటల్స్ కానివ్వండి, ఐటీ సెక్టార్ కానివ్వండి, ఫార్మా సెక్టార్ కానివ్వండి, ఇట్లా ఉన్నారు. ఇతను ఆ కమ్మ సామాజిక వర్గాన్ని పదే పదే దూషించడం ద్వారా తన ఆత్మసంతృప్తి పొందుండొచ్చు, కానీ కమ్మ సామాజిక వర్గం నష్టపోయిందేమీ లేదు. ఎందుకంటే వాళ్ళేమి ఇతని మీద ఆధారపడలా, ప్రభుత్వం మీద ఆధారపడలా. వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉండుండొచ్చు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, లేదా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి వచ్చే నష్టం లేదు. కొంతమందిని ఇబ్బంది పెట్టుంటాడు, కొంతమంది ఆంధ్రలో వ్యాపారం చేసుకునే వాళ్ళని, రాజకీయ ఆసక్తి ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టుంటాడు. ఒక 50 మంది 100 మంది 200 మంది 500 మందిని. కానీ ఓవరాల్ గా కొన్ని లక్షల సంఖ్యలో ఉండే ఆ సామాజిక వర్గాన్ని ఇతను
చేయగలిగింది ఏం లేదు. ఇతనే కదా, ఎవరు ఏ సామాజిక వర్గాన్ని ఏం చేయలేరండి. ఇతను కేవలం ఒక పగ, ఆ సామాజిక వర్గాన్ని ఏదో చేసేయాలి, వాళ్ళు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏదో అయిపోతుంది అని. ఇవాళ మనం చూసాం రాయలసీమలో ఏ రకమైనటువంటి విజయం సాధించాం, ఉత్తరాంధ్రలో ఏ రకమైన విజయం సాధించామో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానిది కాదు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాల పార్టీ. రాజకీయంగా అధికారానికి ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ అధికారాన్ని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కమ్మ సామాజిక వర్గం పర్సంటేజ్ ఎంత ఉంటుంది? మిగిలిన సామాజిక వర్గాలు అన్నీ కలిసి నిన్న కూటమికి వచ్చిన విజయం 57-58% ఓట్లు వచ్చినాయి. 5% కమ్మ సామాజిక వర్గం ఓట్లు తీసేస్తే మిగిలిన 52-53% ఇతర సామాజిక వర్గాలు ఎదుకేసినాయి. కమ్మ సామాజిక వర్గం మొత్తం వేయకపోయినా కూడా నిన్న కూటమి గెలిచుండేది. అవును. కాబట్టి ఇతను ఏదో చేయాలనుకొని ఏదో బూమరాంగ్ చేసుకొని, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఒక కులాన్నో ఒక మతాన్నో ద్వేషించి రాజకీయం చేస్తే అవ్వదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయి, పరిపాలన చేయి సక్రమంగా, చాలు. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు అతను పరిపాలన చేసి ఒక రాజధానికి దిక్కు లేకుండా చేశాడు. పోలవరం ఏమైపోయిందో తెలియదు, ఒక్క పరిశ్రమ రాలేదు, రాష్ట్రంలో విధ్వంసం చేశాడు, ఎక్కడ పట్టినా సహజ వనరులన్నీ దోచుకున్నాడు, గంజాయి హబ్గా మార్చాడు, డ్రగ్స్ హబ్గా మార్చాడు, చీపు లిక్కర్ సొంత బ్రాండ్లు తయారు చేసి జనాలను చంపేశాడు. ఎంత విధ్వంసం చేస్తే ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు. ఇప్పటికి కూడా నాకు ఒకే ఒక బాధ ఏంటంటే, ఇంకా ఇంత అరాచకవాదికి 39% మంది ఓట్లు వేశారా? వాళ్ళందరికీ నేను ఇచ్చే పిలుపు ఒకటే, మీకు తెలుగుదేశం పార్టీ నచ్చకపోతే, జనసేన నచ్చకపోతే, బీజేపీ నచ్చకపోతే కేఏ పాల్కి ఓటేసుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకోండి, నోటాకి వేసుకోండి, ఇండిపెండెంట్కి వేసుకోండి, లేకపోతే మీరే ఒక పార్టీ పెట్టుకొని ఓట్లు వేసుకోండి. వైసీపీకి జగన్మోహన్ రెడ్డి అనే అరాచకవాదికి మాత్రం వెయ్యొద్దు. అతను మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం బాగుపడదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాలేదు, అప్పుడే టీసీఎస్ తీసుకొచ్చారు లోకేష్ అన్న మాట్లాడి. మెటల్ స్టీల్ ప్లాంట్, రోడ్స్ అన్ని వస్తున్నారంట కదా, రోడ్లన్నీ వ్యవహారం అంతా వర్క్ జరుగుతుంది. వేలాది కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు బాగు చేస్తున్నారు. పంచాయతీలకు నిధులు ఇచ్చి వాళ్ళని సీసీ రోడ్లు వేస్తున్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు 6 నెలల్లో జరుగుతున్నాయి. పెట్టుబడిదారులు రావడానికి ఏ యూనివర్సిటీ కూడా ఏదో పెడుతున్నారు, అమరావతిలో అదొకటి పెట్టారు. అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టబోతా ఉంది. అట్లాగే యూట్యూబ్ కు సంబంధించిన సంస్థ కూడా పెట్టమని అమరావతిలో. అవును, అది కూడా లోకేష్ అన్న అమెరికా వెళ్ళారు, అక్కడ అనేక ఐటీ కంపెనీస్ కానివ్వండి, వివిధ రకాలైనటువంటి పెట్టుబడిదారులను కానీ కలిశారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరగబోతా ఉంది. పరిశ్రమలు రాబోతున్నాయి, ఉపాధి రాబోతుంది, ఉద్యోగాలు రాబోతున్నాయి, ఈ రాష్ట్ర రూపురేఖలు మారబోతున్నాయి. కానీ 5 సంవత్సరాల్లోనే మొత్తం అయిపోదు. ఇవాళ ఉన్న హైదరాబాద్ హైటెక్ సిటీ ఇలా అవ్వటానికి 25 సంవత్సరాలు పట్టింది. అలాగే స్టెప్ బై స్టెప్ ఆంధ్రప్రదేశ్ కూడా, అమరావతి కూడా ఆ స్థాయికి రావడానికి 20-25 ఏళ్ళు పడుతుంది. ఈ మధ్యలో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి మాత్రం అధికారం ఇస్తే మళ్ళీ విధ్వంసం చేస్తాడు, ఇంకో 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తాడు. అందుకని నేను ప్రజలను కోరేది అదే, మీకు తెలుగుదేశం పార్టీ నచ్చకపోతే వేరే ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి, ఈ దుర్మార్గుడికి మాత్రం ఓటేసి, ఇతను రాజకీయాల్లో ఉన్నంత వరకు పెట్టుబడిదారులకు ఎంతో కొంత భయం ఉంటుంది. ఈ రాష్ట్రంలో పెట్టాలంటే మళ్ళీ ఆడుస్తే సెటిల్మెంట్లు, దందాలు. ఇప్పుడు మామూలుగా కంపెనీలు రావాలన్నా కూడా మొన్న అమరావతిలో డిస్కషన్ జరుగుతుంది. ఏపీలో కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారిని, సార్ మళ్ళీ జగన్ వస్తాడా, మళ్ళీ జగన్ వస్తే ఎలా సార్ అని అడుగుతున్నారంట. అంటే మనం పెట్టుబడి పెట్టాలంటే మళ్ళీ జగన్ వస్తే ఎలా అనే, ఎందుకు ఆ భయం, ఆ ప్రశ్న అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని. అతను వస్తే ఆ కంపెనీల దగ్గర నుంచి డబ్బులు అడుగుతాడు, వాటాలు అడుగుతాడు. అతను నచ్చకపోతే వాళ్ళని తరిమేసి అతను స్వాధీనం చేసుకుంటాడు. కాకపోతే ప్రజలు కూడా తెలుసుకున్నారు, ప్రజలకు అర్థమైంది, ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఆ 39% ఓట్లు కూడా రావు, ఈ 11 సీట్లు కూడా రావు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావడం అనేది కలే అని నేను అనుకుంటున్నా. ఒకవేళ తెచ్చుకుంటే ప్రజలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసుకోవడం కోసం వాళ్ళే అతన్ని ఇన్వైట్ చేసినట్టు అవుతుంది. అలా జరుగుతుందని నేనైతే అనుకోవట్లా. మొన్న ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతాడని నమ్మానో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అని మాత్రం నేను నమ్ముతున్నా. తెలుగుదేశం శాశ్వతంగా అధికారంలో ఉంటుందని నేను చెప్పట్లా, కరెక్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్ళీ అధికారంలోకి రాడు, ప్రజలు ఆ ధైర్యం చేయరు అని మాత్రం నేను నమ్ముతున్నా. ఇంకోటి బీవీఆర్, రీసెంట్గా మన వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ అరెస్టులు చూశారు. కొన్ని కీలకమైన వ్యక్తులు ఎంత దారుణంగా పోస్టింగ్లు పెట్టారో వాళ్ళ అరెస్టులు అన్నీ జరిగాయి. జరిగిన తర్వాత నువ్వు సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉన్నావు 5 years. అవును, అంతకు ముందు 10 సంవత్సరాలు నేను గ్రౌండ్ లెవెల్లో పనిచేసి, గత 5 సంవత్సరాల నుంచి పరిస్థితుల రీత్యా
సోషల్ మీడియాలోనే వర్క్ మీరు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉంటారు ఇప్పుడు ఉమ్. చేసే దానికోసం వర్క్ చేసేవాళ్ళు. ఉమ్. వాళ్ళకి ఏదైనా ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నారా? నేను ఒక్కటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏమన్నా తప్పులు జరిగితే, అవినీతి జరిగితే, లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వాటి మీద ప్రశ్నించండి. అలాగే స్థానిక శాసనసభ్యులు మంత్రులు ఏమన్నా తప్పులు చేస్తే వాటి మీద ప్రశ్నించండి. ఇళ్లల్లో మహిళల గురించి మాట్లాడడము, మార్ఫింగ్లు చేయడము, బూతు మాటలు మాట్లాడడము, ఇవి మాత్రం చేయొద్దు. ఇప్పుడే కాదు, రేపు ఎప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పే, ఈ రోజు చేసిన తప్పే, రేపు చేసిన తప్పే. ఖచ్చితంగా విమర్శించాలి. తప్పులు అందరూ మనుషులే. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి శాసనసభ్యుడి దాకా ఏదో ఒక పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మీరు వాటిని ప్రశ్నించండి, అవి సరి చేసుకునే ప్రయత్నం మేము చేస్తాం. సలహాలు, సూచనలు, ఏవన్నీ గ్రాఫిక్స్ చేయాల్సిన అవసరం ఏంటి? బూతు బొమ్మలు పెట్టి ఇళ్లలో ఉన్న మహిళల గురించి, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడిన అవసరం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి, భార్య గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇవి మానేసి రాజకీయంగా విమర్శించండి. రాజకీయంగా ఏదైనా తప్పులు గట్టిగానే మాట్లాడండి, పోరాటం చేయండి. తప్పు లేదు, అది మీ రైట్. మనకు రాజ్యాంగం ఇచ్చింది, మనది ప్రజాస్వామ్య దేశం. అది లేకపోతేనే అభివృద్ధి కూడా జరగదు, రాష్ట్రం సరైన దిశలో పోదు. ప్రశ్నించేవాళ్ళు లేకపోతే, ప్రశ్నించేవాళ్ళు ఉండాలి. కానీ గ్రాఫిక్స్లు చేసేవాళ్ళు, బూతు బొమ్మలు చేసేవాళ్ళు, కుటుంబంలో ఉన్న మహిళలను తిట్టేవాళ్ళు కాదు. అలా చేయొద్దు. మీరు గట్టిగా ప్రశ్నించండి, గట్టిగా విమర్శించండి, ఎక్స్పోజ్ చేయండి. లేకపోతే తప్పు జరిగిందనుకుంటే ఆ సంస్థలకి కంప్లైంట్లు ఇవ్వండి. అంతేగాని బూతులు తిట్టాల్సిన అవసరం లేదు, మార్ఫింగ్లు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి అసభ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది చేయొద్దు. వైసీపీ వాళ్ళు తెలుగుదేశాన్ని ప్రశ్నించకూడదని నేను కోరుకోను. ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే మేము ప్రశ్నించాం కదా, మేము పోరాటం చేశాం కదా. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. నేను మీకు చెప్పాను, నా ఎడ్యుకేషనే ఈ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్. సో పౌర హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, వీటన్నిటిని నేను బలంగా నమ్ముతా. అలా ప్రశ్నించే నేను ఎదగాలని నేను రాజకీయంగా ఎదగాలనుకునేది కూడా ఈ సమస్యలను ప్రశ్నించే, ప్రజల సమస్యలను ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి అవి సాల్వ్ అవ్వాలని కోరుకునే నేను, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలనే నేను కోరుకుంటా. కానీ ఇలా తప్పుడు మార్గంలో చేసి బోరుగడ్డ అనిల్ లాగో, వర్ర రవీందర్ రెడ్డి లాగో, ఇంటూరు రవికిరణ్ లాగో ఇలా మీరు తప్పుడు పనులు చేయొద్దు. శ్రీరెడ్డి లాగో, పోసాని లాగో వీళ్ళ చేయొద్దు. ఇవాళ వాళ్ళలో కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది రాజకీయాలకు శాశ్వతంగా సెలవంటున్నారు. అలాంటి పరిస్థితి ఎందుకు ఉండాలి? గత 5 సంవత్సరాలు నేను పోరాటం చేశా, ఒక దుర్మార్గుడి మీద, ఒక అరాచకవాది మీద పోరాటం చేశా. నేను రాజకీయాల నుంచి సెలవనలేదే. నేను తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నన్ను అరెస్ట్ చేసి కొట్టిన తర్వాత కూడా మళ్ళీ నా వాయిస్ని నేను కంటిన్యూ చేశా. ఏం జరగకముందే శ్రీరెడ్డి, పోసాని వీళ్ళందరూ భయపడి విరమించుకోవడం, లేకపోతే కొంతమంది క్షమాపణలు చెప్పడం, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మీరు తప్పు చేశారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. తప్పు చేయలేదు కాబట్టి నేను మీరు అరెస్ట్ చేసి కొట్టిన తర్వాత కూడా నేను నా వాయిస్ కంటిన్యూ చేశాను. ఇప్పుడు చేస్తున్నా, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తానని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను నేను వాడుకుంటున్నా. మీరు చట్ట పరిధిని దాటి తప్పులు చేశారు, వాటికి అనుభవిస్తున్నారు, భయపడుతున్నారు. కోటి బీవీఆర్, ఇక్కడ అమరావతి రైతుల ఉద్యమం జరిగేటప్పుడు అప్పుడు నువ్వు కూడా దాంట్లో పాల్గొన్నావు. అంటే 1-2 సార్లు బయట ఉన్నాను కాబట్టి ఆసక్తి మేరకు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ వెళ్తే వాళ్ళకి సంఘీభావంగా ఒకసారి చేసినప్పుడు వీడియోలు చేయడం కానీ, అప్పట్లో మహిళల మీద దాడులు కానివ్వండి, ఎన్ని ఇతరత్ర చూసాం. కనీసం వాళ్లకు భోజనం పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రాలేని పరిస్థితి. అవును, వాళ్ళ బాత్రూములు కూడా వెళ్ళడానికి బాత్రూమ్ లేకుండా చేసిన పరిస్థితి అప్పుడు. ఇది అప్పట్లో ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్న లేడీస్ ఉంటారు, ఈ రైతులు, భూములు ఇచ్చిన రైతులు, వాళ్ళ లేడీస్, వాళ్ళు నీతో ఏమన్నా మాట్లాడి షేర్ చేసుకున్న అంశాలు ఉన్నాయి? చాలా బాధపడేవాళ్ళు, చాలా 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 చాలా. అంటే మనం మీడియాలో వాటిల్లో చూసింది చాలా తక్కువ. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఎక్కడా అన్ని వేల ఎకరాలు ఒక ప్రభుత్వాన్ని నమ్మి, ఒక నాయకుడిని నమ్మి ఇవ్వటం జరగల. వాళ్ళు ఈ 5 కోట్ల మంది ప్రజలకి రాష్ట్రం విడిపోయింది, మనకు రాజధాని లేదు, వాళ్ళు అడగల, మాకు రాజధాని పెట్టమని వాళ్ళు అడగల ప్రభుత్వాన్ని.
ఇది 5 కోట్ల మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి వాళ్ళు సహకరించారు. 5 కోట్ల మంది కోసం వాళ్ళ భూముల్ని త్యాగం ఇచ్చారు. ఉమ్, వాళ్ళలో కొంతమంది పెళ్లి కావాల్సిన ఆడబిడ్డలు ఉన్నోళ్ళు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉన్నోళ్ళు ఉంటారు, ఆ పొలాలు తప్ప ఏ ఆధారం లేని కుటుంబాలు ఉండి ఉంటారు. అక్కడ విధ్వంసం చేసి వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, ఉమ్, అనుభవించడానికి లేదు. అనుభవించడానికి లేదు. ఈ పరిస్థితుల్లో సరే నువ్వు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, 3 రాజధానులు చేస్తా అని. కర్నూలు కంటే పోనీ లేదనుకుందాం, విశాఖపట్నానికంటే కేసులు ఉన్నాయనుకుందాం. నువ్వు చెప్పిన 3 రాజధానుల్లోనే ఒక రాజధాని అమరావతి కదా. కదా, మరి 5 సంవత్సరాల్లో ఒక్క ఇటుకన్నా నువ్వు అక్కడ వేసావా? చేశావా? 3 రాజధానులు కూడా ఓకే నాకు, కాసేపు ఒక 5 నిమిషాలు డిస్కషన్ కోసం. ఉమ్, ఆ రెండంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరో కేసులు పెట్టి ఆపారు నిన్ను పోకుండా. ఉమ్, అమరావతి అభివృద్ధిని ఎవడు కేసులు పెట్టలేదు. పెట్టలేదు. నువ్వు చెప్పిన 3 ఇది ఒకటి కదా. ఉమ్, నువ్వు చెప్పిన 3 ప్రకారం దీన్ని అభివృద్ధి చేసి ఇదిగో ఈ రకంగా నేను వైజాగ్ని, కర్నూలుని కూడా చేస్తానని నువ్వు చెబితే మిగిలిన ఆ ప్రాంతాల వాళ్ళే మా పార్టీని చీకొట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్టరా, అమరావతిని ఇంత బాగా చేశాడు, మన 2 కూడా చేస్తాడు, వైజాగ్ కూడా చేస్తాడు, కర్నూలు కూడా చేస్తాడు, ఈ తెలుగుదేశం చంద్రబాబు లోకేష్ లాపుతున్నారు అని చెప్పి వాళ్ళు మా మీదే ఒత్తిడి తెచ్చి నీకు సహకరించేవాళ్ళు కదా. నువ్వు విధ్వంసం చేసే ఉద్దేశంతో నువ్వు ఈ తప్పుడు పని చేసావు తప్ప నీకు నిజంగా ఏది కట్టే ఉద్దేశం లేదు, కట్టగలిగిన స్థితి నీకు లేదు. అక్కడ మహిళల మీద కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఎప్పుడు పడితే అప్పుడు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళటం, చేతికి బేడీలు వేసి వాళ్ళని తీసుకెళ్లడం కోర్టులకి, వాళ్ళు దుర్గగుడికి పోతానంటే వాళ్ళని ఆపడం, కాళ్ళతో తన్నడం, ఎన్నో రకాలైన ఇబ్బందులకి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చాలా దారుణంగా ప్రవర్తించాడు. వాళ్ళు వేసుకున్న బట్టలను కూడా విమర్శించారు కదా. అంటే బంగారు ప్రాంతంలో ఉన్న రైతుల్లో డబ్బున్నోళ్ళు ఉండరా, పిల్లలు అమెరికాలో ఉండేవాళ్ళు ఉండరా, వాళ్ళు బంగారం వేసుకుంటే బంగారం ఉన్నోళ్ళు రైతా అంటే, రైతు అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా, నేనేదో డబ్బులు సంపాదించుకుంటాను అనగానే కొంతమంది వీడు బాగుపడడం ఏంటి, వీడి కుటుంబం రోడ్డు మీద అడుక్కోవాలి కదా, వీడు బాగుపడడం ఏంటని ద్వేషంతో ఉంటారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రైతు అడుక్కోవాలా, రైతు బిడ్డ అమెరికాకి వెళ్ళి కోట్లాది రూపాయలు సంపాదించి తండ్రికి తల్లికి ఇక్కడ అన్న చెల్లెల్లో వాళ్ళు ఉంటే వాళ్ళ కార్లు పంపించకూడదా, నగలు పంపించకూడదా, చీరలు పంపించకూడదా? అంటే రైతువారీగా కూడా డబ్బు సంపాదించి ఆర్థికంగా బాగున్న రైతులు ఉండకూడదా? మన సైకాలజీ ఎలా అంటే, రైతు అంటే వాడు ఏదో పంచె కట్టుకొని చిరిగిపోయిన 100 రూపాయలు చెప్పులు వేసుకోవాలి, మన హవాయి చెప్పులు వేసుకొని, మెడలో బంగారం గొలుసు ఉండకూడదు, పసుపుతాడు ఉండాలి, మామూలుగా తలకు చుట్టుకోనండి ఉండాలి, ఈ మట్టి మశానం అంతా బాడీ కూడా కండబట్టి ఉండకూడదు, బాగా బక్క చిక్కి అతను రైతు అంటే రైతు అంటే అలా ఉంటాడా అంటే ఇలా భావన, అది రైతు అంటే ఇలా ఉండాలి అని అంటుంది. ఆ రకంగా వీళ్ళ ఉద్దేశాలు రైతు అంటే ఇలా ఉండాలి అంటే వైసీపీ సైకోలు ఆ రకంగా చేయటం, ఆ రకంగా వాళ్ళని అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా, కేసుల పరంగా, ఆర్థికంగా అనేక రకంగా అమరావతి రైతులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. అయినా వాళ్ళు ఎక్కడ మానసిక స్థైర్యం కోల్పోకుండా వాళ్ళు న్యాయం కోసం 4 సంవత్సరాలకు పైగా పోరాటం చేశారు. ఇవాళ ఆ న్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. రాబోయే 4.5 సంవత్సరాల్లో అక్కడ జరగబోయేటువంటి అభివృద్ధి మనందరం అదే డిసెంబర్ నుంచే స్టార్ట్ చేస్తా ఉన్నారు కదా, డిసెంబర్ జనవరి. అతను చేసిన విధ్వంసాన్ని అక్కడంతా క్లియర్ అదంతా చేసి మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచి అదంతా స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ రాబోయే ఎలక్షన్ల నాటికి ఫస్ట్ ఫేజ్ అమరావతిని చూపించే మేము ఓట్లు అడుగుతాం ఈసారి ఖచ్చితంగా. అంటే గతంలో అంటే ముందు ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవాలి, దానికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, ఇవన్నీ చేయటానికి 5 సంవత్సరాల టైం సరిపోలా. ఈసారి ఆర్థిక వనరులకి కేంద్రం కూడా కొంత సహకరిస్తుంది. ఆల్రెడీ అక్కడ ల్యాండ్ సిద్ధంగా ఉంది, కొన్ని పనులు జరిగి ఉన్నాయి. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఒక రూపురేఖలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇక మళ్ళీ గెలిచే పరిస్థితి ఉండదు. అమరావతి రైతుల త్యాగానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వాళ్ళ కళ్ళ ముందు ఈ 5 కోట్ల మంది కోసం ఏదైతే వాళ్ళు త్యాగం చేశారో దానికి వచ్చిన రిజల్ట్ని వాళ్ళు చూస్తారు. ఇంకోటి బీవీఆర్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి ఆ జైలుకు పంపించారు. ఆ క్రమంలో జరిగిన కొన్ని అంతర్గతంగా మీకు తెలిసినట్టు ఉంటాయి, కొన్ని అంటే మాకు తెలిసినట్టు కొన్ని ఉంటాయి మీడియాలో.
మీకు అంతర్గతంగా ఆ జైలుకు తీసుకెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి లోపల. అవును. నీకు తెలిసిన విషయాలు ఏమన్నా షేర్ చేసుకోగలవా? అంటే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా చేయటం, ఆయన్ని లోపల కూడా మానసికంగా వేధించే ప్రయత్నాలు చేయడం, ఆయన ఉన్న రూమ్ సీసీ కెమెరా యాక్సెస్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పెద్దలు అంటే బాధపడుతున్నాడా, ఏం చేస్తున్నాడు, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడా, వేదనతో కూర్చొని ఉన్నాడా అని చూసి మానసిక ఆనందం పొందే ప్రయత్నం చేయడం. అలాగే లోకేష్ అన్నను కూడా అరెస్ట్ చేస్తామని పుకార్లు పుట్టించడం, తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయపెట్టడానికి. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా కేసులు, ఆ తర్వాత అరెస్ట్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులు అయితే, ఆ తర్వాత ఫైబర్ నెట్ అని పెట్టారు, ఇసుక కేసు అని పెట్టారు, మద్యం కేసు అని పెట్టారు, ఇక రకరకాల కేసులు పెట్టి ఇక చంద్రబాబు బయటికి రాడు, వాతావరణాన్ని చేయటం. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు నాయకులు కార్యకర్తలు ఇక చంద్రబాబు నాయుడు గారే బయట లేకుండా, లేదా రేపు లోకేష్ గారు కూడా అరెస్ట్ అయితే మనం ఎన్నికలు ఏం చేయగలుగుతాం అని భయపడిపోయి వాళ్ళకి సరెండర్ అవుతారు, ఎలక్షన్ చేయలేరు. ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళు గెలవడం కోసం ఈ రకమైనటువంటి ప్రచారాలు, ఒత్తిడులు, ఇబ్బందులు చేసిన ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద రియాక్షన్ ఎలా వస్తుందో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే 53 రోజులు జైల్లో ఉంచిన ₹1 అవినీతి జరిగిందని నువ్వు చూపించలేకపోయారు. పైగా కేసుల మీద కేసులు పెడుతున్నావు అంటే ప్రజలకు అర్థమవుతుంది వాంటెడ్గా నువ్వు ఇది చేస్తున్నావు అని. అందుకని నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వరకు వాళ్ళు జైల్లో పెట్టాలని వాళ్ళు అనుకున్న ప్రకారం కనుక చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలిచేవాడు కాదు. 175 అతను అన్నట్టు 175 మేము గెలిచి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఓడిపోయిన 11 సీట్లలో కూడా కొంత సమన్వయ లోపం లేదా పొత్తులో భాగంగా ఒకరికి అనుకొని ఒకరికి ఇవ్వటం, కొన్ని ఈక్వేషన్స్ లో ఒక 5-6 సీట్లు 7-8 సీట్లు పోయినాయి కానీ లేకపోతే కరెక్ట్ గా వాటిల్లో కూడా ఎలక్షన్ చేస్తుంటే నిన్న జగన్మోహన్ రెడ్డికి 2-3 సీట్లు వచ్చుండేవి. లేదా చంద్రబాబు నాయుడు గారు మరికొంతకాలం జైల్లో ఉన్నా లేకపోతే ఆయన జైల్లోనే ఉండి ఎన్నికలు జరుగున్నా జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేవాడు కాదు. ఆ పరిస్థితి మాకు తెలుసు కాబట్టి లోకేష్ అన్న మా అందరికీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మా అందరికి ఒక ధైర్యం. అంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడిపిస్తున్న సమయంలో, జైలుకి వెళ్ళిన సమయంలో కొంచెం అలజడి అనేది జరిగింది పార్టీలో. ఈ పవన్ కళ్యాణ్ రాకముందు జైలు దగ్గర రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటము, పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. అవును. అప్పటి వరకు టీడీపీ శ్రేణులన్నీ కూడా కొంచెం నిస్తేజంగా బాధలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళి బయటికి బాలకృష్ణ గారు, మన లోకేష్, పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి ఏదైతే ప్రకటన చేశాడో మేము కలిసి వెళుతున్నామని, అప్పుడు ఏమనిపించింది? అంటే మీరు చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్ అండి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడ భయపడలేదు, బాధపడి. అంటే మా నాయకుడు 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన నాయకుడు, మేము ఎంతో ఆరాధించే నాయకుడు. అంటే ఆ టైంలో షాక్, జైలుకి వెళ్ళాడు, ఒక షాక్, ఒక బాధ దాంట్లో ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దానికి అతను ఇంకా ఘోరంగా ఓడిపోతున్నాడని మాకు తెలుసు. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి రాజకీయ పరమైనటువంటి ఆలోచన నుంచి బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం మేము. ప్రభుత్వం రాదు, ఏదో జరిగిపోద్దనే భయం లేదు మాకు. కానీ జరిగిన సంఘటన మీద బాధపడుతున్నాం. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారో ఒక్కసారిగా అది పొలిటికల్ టర్న్ తీసుకుంది. అప్పుడు కొద్దిగా ఎనర్జీ వచ్చినట్లు అంటే ఇక పొలిటికల్ హీట్ తీసుకొచ్చారు. అప్పటి వరకు మేము ఎన్నికలు ఎప్పుడో వస్తాయి, వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నమ్మాడు. అప్పటి వరకు మీకు పొత్తులో వెళ్తాము, పొత్తులో ఉంటామనే ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉందండి. అంటే అప్పటికే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు 2-3 సార్లు కలిశారు. అవును, అధికారికంగా ఆ రోజు ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి 2 సంవత్సరాల ముందే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పారు. అలాగే కొన్ని నెలల ముందు చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఇంటికి వెళ్ళారు, జరిగింది. అధికారికంగా ఆ రోజు ప్రకటించారు. మానసికంగా మాకు ముందే ఈ పొత్తు గురించి కూడా ముందే తెలుసు కాబట్టి మాకేం ఆ రోజుది షాక్ కాదు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా అది
పొలిటికల్గా టర్న్ అయింది, ఉమ్. రాజకీయంగా మళ్ళీ ఒకసారి హీట్ జనరేట్ అయింది. జనరేట్ అయింది. ఓకే. ఇది వైసీపీ వాళ్ళని షాక్ గురి చేసింది. ఉమ్. అవును. ఏదో ఒక విధంగా మనం డిస్టర్బ్ చేద్దాం అనుకుంటే, లేదా పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు అడిగేస్తాడు, అతను ఏదో పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడదాం అనుకుంటే, ఉమ్. ఇవన్నీ వదిలేసి ఇతను తెలుగుదేశం శ్రేణులు కొంచెం భయంలో కాదు బాధలో ఉమ్. ఉమ్. బాధలో ఉన్న సందర్భంలో ఇతను వచ్చేసి పొత్తు పెట్టుకుంటున్నాం, ఇక ఈ పోరాటంలో లోకేష్ గారితో మేమిద్దరం బాబు గారు బయటకు వచ్చే వరకు మేము పోరాటం చేసేస్తాం అన్నాడే. ఉమ్. ఉమ్. ఏదో అంటారు కదా, అగ్నికి వాయువు తోడైనట్టని. ఉమ్. ఒకవైపు లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు, యువగలం అని. ఉమ్. మరోవైపు ఇప్పుడు అతనికి మళ్ళీ పవన్ కళ్యాణ్ తోడయ్యాడే. వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారు మనం విధానపరంగా ఏదో మాట్లాడతారు, చేద్దాం అనుకున్నాము, ఏదో అయిందని వాళ్ళు ఏదో అయిందని వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు. ఉమ్. మా వాళ్ళకి రాజకీయంగా మళ్ళీ ఒక మూమెంట్ వచ్చింది, ఎనర్జీ వచ్చేసింది వచ్చేసింది అందరికి. అది ఆ స్టేట్మెంట్ వల్ల అది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళేంత వరకు పార్టీ అధ్యక్షులుగా ఆయన ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఆయన చేసి ఉన్నారు, లోకేష్ అన్న ఆయన తర్వాత ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో వైసీపీ వాళ్ళు చాలామంది ఏముంది, లోకేష్ అసలు పార్టీని ఏమీ నడపలేడు, ఏం చేయలేడు, అతని వల్ల ఏం కాదు, రకరకాలుగా వాళ్ళు పుకార్లు పుట్టించారు, వాళ్ళు ఊహించుకున్నారు. కానీ ఎక్కడా లోకేష్ అన్న భయపడలా. తన్నే అరెస్ట్ చేస్తారన్నప్పుడు కూడా తనేం భయపడలా, రెడీ చేసుకొని ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము తప్పు చేయలా, ప్రజలకు అర్థమైంది అది, సో నేను రెడీ, ఏం చేసుకుంటారో చేసుకొని అని. ఆయన వ్యక్తిగతంగా కూడా బాబు గారు జైల్లో ఉన్న సందర్భంలో లోకేష్ అన్నతో వ్యక్తిగతంగా కూడా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేయలేదు, ఢిల్లీలో కొంతకాలం న్యాయ నిపుణులతో మాట్లాడడం కానివ్వండి, ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో నేను కూడా ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడ ఒక 10 రోజులు ఉన్నాను. ఆ టైంలో ఆయన మాకు చాలా ఎనర్జీ ఇచ్చేవాడు. మేము అనుకునే వాళ్ళం, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, లోకేష్ అన్న ఫాదర్ జైల్లో ఉన్నారు, సో అన్న ఎలా ఉన్నాడు అని, మీరు బాధలో ఉండేవాడు అని. మేము ఆయన ముందుకు వెళ్ళాలన్నా మాట్లాడాలన్నా కొంత మాకే ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఏం కాదు, ఫైట్ చేద్దాం. బాబు గారు కూడా, మేము లోపలికి వెళ్ళి చూడలేదు కానీ జైల్లోకి లోకేష్ అన్న చూస్తున్నాడు కదా, బాబు గారు చాలా ధైర్యంగా ఉన్నారు, ఏం కాదు, మనమేం తప్పు చేయలేదు, బాబు గారికి బెయిల్ వస్తుంది, నన్ను వాళ్ళు ఏం చేయలేరు, లేదా అరెస్ట్ చేస్తారా చేసుకొని, నేను ధైర్యంగానే ఉన్నా అని. ఆయన ఆ తర్వాత పార్టీ ఓవరాల్గా అమరావతిలో పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కమిటీ మీటింగ్ కూడా పెట్టి మా అందరికి చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఏం కాదు, మనం దేనికైనా సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా, నన్ను కూడా జైల్లో పెట్టినా సరే మనం సిద్ధంగానే ఉన్నాం, వాళ్ళు చేయగలిగింది ఏం లేదు అని మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. అసలు ఆ టైంలో ఆ క్రైసిస్లో చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు ప్రతిసారి, ప్రతి క్రైసిస్ నుంచి ఒక ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రైసిస్ లోకేష్ అన్నలో ఉన్న నాయకత్వాన్ని, ఆయనకున్న ధైర్యాన్ని, ఆయన పోరాట తత్వాన్ని రాష్ట్రం మొత్తం, అదేవిధంగా మాలాగా దగ్గరగా చూస్తున్న వాళ్ళని మరింత ధైర్యం వచ్చే విధంగా. అంటే మేము ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు, ఇంకో 35 సంవత్సరాలు నేను లోకేష్ అన్నతో కలిసి ప్రయాణం చేయాలి అనుకుంటున్నా. అటువంటప్పుడు నా నాయకుడు ఎంత ధైర్యంగా ఉన్నాడు, ఎంత క్లియర్గా ఉన్నాడు, ఎంత పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మాలాంటి వాళ్ళని దగ్గర నుంచి చూసిన తర్వాత మాకు అది ఇంకా ఎనర్జీ అవుతుంది. అది సో మనకేం ఇబ్బంది లేదు, భయం లేదు అనే పరిస్థితి క్రియేట్ చేసింది. ఆ రకంగా లోకేష్ అన్న పాదయాత్ర కానీ, ఆయన ఫైట్ కానీ, ఆయన చేసిన పని కానీ, ఆయన కృషి కానీ పార్టీ అధికారంలోకి రావడంలో చాలా ఎక్కువ ఉంది. ప్రతి కార్యకర్తకి ఆయన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితే స్పందించి రెస్పాండ్ అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రజలను వచ్చి కలిసింది లేదు. ట్విట్టర్లో ఒక ట్వీట్ పెడితే ఆయన స్పందించి హెల్ప్ చేస్తూ ఉన్నారు లోకేష్ అన్న. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల్లోకి వచ్చింది లేదు, మళ్ళీ మాట్లాడితే నా దగ్గర ఫోన్ లేదు, నా దగ్గర నెంబర్ లేదు అని చెప్తుంటాడు. ఇవాళ లోకేష్ అన్న ఎంత బిజీగా ఉన్నా, 2 శాఖలు మంత్రిగా ఉన్నా, పెట్టుబడులు తెచ్చే పనిలో ఉన్నా, కార్యకర్తలకి ప్రజలకి ఏదన్నా కష్టం ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఉంది అనేది ఆయన దృష్టికి వెళితే ఖచ్చితంగా దానికి ఆయన పరిష్కారం చేస్తాం. చివరిగా బిబిఆర్, జగన్మోహన్ రెడ్డికి చివరిగా ఏమన్నా చెప్పాలనుకున్నావా? జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా చెప్పినా దాన్ని తీసుకుంటాడని, తను మారతాడని, ఏదైనా మంచి కానీ, ఏదైనా సలహా కానీ, సూచన కానీ. జగన్మోహన్ రెడ్డి ముందు విధ్వంసాన్ని వదిలేసి అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల మన్నలు పొందాలి, ప్లెయిన్ రాజకీయాలు చేసి, అంటే విశ్వసనీయమైన రాజకీయాలు చేసి
మళ్ళీ రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఏదో ఒక రోజుకి ప్రజాస్వామ్యం కాబట్టి మేము ఎంత డెవలప్ చేసినా కూడా మార్పు కోరుకొని కూడా ఓట్లేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అతనికి అవకాశం వస్తుందేమో, అలా అతను ప్రయత్నం చేయాలి తప్ప విద్వేషం చిమ్మిస్తాను, బూతులు తిట్టిస్తాను, మార్ఫింగ్లు చేపిస్తాను, కమ్మ కులం మీద విద్వేషం చిమ్ముతాను, కాపు కులం మీద విద్వేషం చిమ్ముతాను, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిచ్చేస్తాను, ఇప్పటికీ దత్తపుత్రుడు అంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట అంటాడండి, నేను ఈ మాట చెప్పాలి మీకు. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచాడు, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని గెలిచాడు, ఇదేం పెద్ద గొప్ప, నేను సింహాన్ని సింగిల్గా వస్తా అని. జగన్మోహన్ రెడ్డి తండ్రి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, టిఆర్ఎస్, కాంగ్రెస్ 5 పార్టీల పొత్తు పెట్టుకొని రాజశేఖర రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి సింగిల్గా వచ్చే నువ్వు సింహం అయితే మరి ఇంతమందితో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి చేతగానోడు, చేవలేనోడు, పనికిమాలనోడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అని నువ్వు అందలుచుకున్నావా? నేను అనట్లా ఇవి. అవును, నువ్వు ఎన్ని చంద్రబాబు నాయుడు గారిని అంటున్నావు కదా, నువ్వు పొత్తు పెట్టుకుంటే గెలుస్తావు, లేకపోతే పొత్తు పెట్టుకుని గెలవటం గొప్ప, సింహం సింగిల్గా రావాలి అని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా అంటున్నావు కదా. మరి నీ తండ్రి కూడా పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు కదా, అంటే అతను సింహం కాదా? అతను పనికిమాలనోడా? అతను చేవలేనోడా? చేతగానోడా? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి మీద కూడా గౌరవం లేదు, తనకు అధికారమే కావాలి. తన తండ్రి ఫోటోను కూడా పక్కన పడేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత. తన తల్లిని పార్టీ నుంచి బయటపడేశాడు, చెల్లికి ఆస్తిలో వాటా ఎగ్గొట్టాడు. ఇవన్నీ వదిలేసి అతనిలో ఉన్న సైకో, అతనిలో ఉన్న శాడిస్ట్ మాత్రం ఈ రకంగా చేపిస్తున్నాడు. ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మారితే ప్రజల్ని కలవడం ద్వారా, ప్రజాస్వామ్యం మాట్లాడడం ద్వారా, అలా చేయాలనుకుంటే ఎప్పటికో 10 ఏళ్లకో, 15 ఏళ్లకో, 20 ఏళ్లకో మళ్ళీ తనకు అవకాశం ఉంటుంది. అలా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే నేను శాసనసభకు రాను, నాకు ప్రతిపక్ష నేత ఇవ్వాలంటాడు. ఒకప్పుడు ఇతనే కదా ప్రెస్ మీట్ పెట్టి ఒక 5-6 మంది ఎమ్మెల్యేలను లాగితే చంద్రబాబు దగ్గర నుంచి ఉన్న 23 మందిలో ప్రతిపక్ష నేత హోదా పోద్ది అంటే 18 కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలు వస్తే ప్రతిపక్ష నేత హోదా ఉండదు అని నువ్వే చెప్పున్నావు. ఇవాళ నీకు 11 వచ్చినాయి అంటే ప్రజలే నీకు ఇవ్వాల ప్రతిపక్ష నేత హోదా. అది చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు నీకు? ఆయన పత్రుడు గారు ఎలా ఇస్తారు? రేపు కోర్టు అయినా ఎలా ఇస్తుంది నీకు ప్రతిపక్ష నేత హోదా? ప్రజలు 11 మందిని గెలిపించారు. మరి అసెంబ్లీకి వెళ్ళనంటున్నావు నువ్వు ఇవాళ. మరి ఆ శాసనసభ్యులుగా వీళ్ళందరూ జీతాలు తీసుకోవటం ఏంటి, భత్యాలు తీసుకోవటం ఏంటి? తప్పు కదా అది. పైగా ఈ 11 నియోజకవర్గాల సమస్యలు ఎవడు మాట్లాడాలి మరి శాసనసభ్యులు? మీ సైకోయిజం కోసం, మీ శాడిజం కోసం, మీ మానసిక సంతృప్తి కోసం నువ్వు అసెంబ్లీకి పోవట్లా. ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్నారు కదా, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా. అదే వాళ్ళలో తిరుగుబాటు రావాలి, వాళ్ళు బయటికి రావాలి, లేకపోతే మాదే పార్టీ అని వాళ్ళు తీసేసుకోవాలి. ఎందుకంటే రాజంపేటలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, అరకులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, పాడేరులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, పొంగనూరులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, తంబలపల్లిలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, దర్శిలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు, ఎర్రగొండపల్లిలో ఉన్నారు. ఈ రకంగా ఆలూరులో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రాలయంలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు, బద్దెల్లో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక పులివెందుల ఎమ్మెల్యే అంటే అతని గురించి మనం మాట్లాడుకోక్కర్లే. ఈ 10 మంది నియోజకవర్గాల్లో సమస్యలు శాసనసభలో చర్చించబడాలి కదా, ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అవ్వాలి కదా. మరి నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు ఎందుకు నష్టపోవాలి? వెళ్ళే ఉద్దేశం లేకపోతే వాటికి కూడా రిజైన్ చేయండి, శాసనసభకు రావద్దు మీరు. ఓకే, మీ 11 మంది రిజైన్ చేయండి, ఇంకొకరిని ఎన్నుకుంటారు ప్రజలు, వాళ్ళు వచ్చి ఆ 11 నియోజకవర్గాల సమస్యల్ని చర్చిస్తారు, వాళ్ళకి అండగా నిలబడతారు. మీకు శాసనసభకు వచ్చే ఉద్దేశం లేకపోతే రిజైన్ చేయండి. రమ్మని మేమేం అడుక్కోవట్లా, రావడం రాకపోవడం నీ ఇష్టం. అది ఇష్టం. వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు ప్రజా సమస్యలు చర్చించాలి కానీ నాకు అంత సమయం కావాలి, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఎలా వస్తారు? ప్రజలే నీకు ఇవ్వాల. నువ్వు ప్రశ్నించడానికి అర్హుడు అని అనుకోనుంటే, నువ్వు ప్రతిపక్ష నేత పదవికి అర్హుడు అనుకుంటే ప్రజలే నీకు 18 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేవాళ్ళు, నువ్వు అయ్యేవాడివి. నువ్వు నీకున్న 10 నిమిషాల్లోనే నీకు అసెంబ్లీలో నువ్వు అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు, నాకు గంట కావాలంటే గంట ఎవరో 10 నిమిషాలు ఇస్తారేమో అని. ఆ 10 నిమిషాలు అక్కడ మాట్లాడు. నువ్వు కోరుకున్నది, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతే అప్పుడు బయటకు వచ్చి మిగిలిన దాన్ని నువ్వు ప్రెస్ ముందు చెప్పు. నేను చెప్పాలనుకున్నాను, వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు అని. నువ్వు అక్కడికే రాకపోతే నీకెందుకు? నువ్వు ఆ ఎమ్మెల్యేగా ఉండటానికి కూడా నీకేం అర్హత ఉంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలను చర్చించాలి, అదేవిధంగా తన మనస్తత్వాన్ని మార్చుకోవాలి, ప్రజాస్వామ్యయుతంగా అతను మారాలి. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి పబ్బం గడుపుకునేది మానేసి, నేను గెలిస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ పనులు చేస్తాను, నేను మారాను అని ప్రజల్ని చెప్పుకొని కన్విన్స్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమో. అది కూడా ఆల్రెడీ తను చేసిన తప్పులకి తను జైలుకు పోతాడని నేను నమ్ముతున్నా 100%.
గతంలో తన మీద ఉన్న 11 సిబిఐ ఈడీ కేసులకి కేసులు. ఈ 5 సంవత్సరాల్లో ఇతను చేసిన ఇక లక్షలాది కోట్ల అవినీతికి కొత్త కేసులు పడతాయి. వీటిల్లో అతను జైలుకు పోతాడు, అతనికి రాజకీయ జీవితం ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ ఒకవేళ అతను బయట ఉంటే ఈ రకంగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బీవీఆర్.